ముందు మీరు మాట్లాడతారు కదా. పాత్రికేయ శత్రువులకి స్వాగతం. అజాత శత్రువులే రెడీ, సంధించండి. నేను మాట్లాడితే వినాలనుకుంటున్నావు నువ్వు? సరే, మేము అడుగుతున్నాను, నవదీప్ గారిని అడుగుతాను ఫస్ట్. నవదీప్ గారు, ట్రైలర్లో చూశాను మందు తాగుతున్నారు, అయితే బ్రాలో తాగుతున్నారు. ఏంటి అది బ్రాలో అంటే? మీ గ్లాస్ దొరకలేదా, లేకపోతే బ్రానేనా, లేకపోతే ఇంకా ఫిల్టర్కి? హలో, ద లాంగెస్ట్ ట్రైలర్ ఎవర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎవర్ షాట్ కంప్లీట్లీ ఇన్ మేఘాలయలో. అంత తీస్తే మీరు ఆ ఒక్క షాట్ గురించి అడుగుతారా? ఓకే, నాకు అర్థమైంది మీ ఎమోషన్, వెరీ గుడ్. అయితే దానికి ఒక కథ ఉందండి. అంటే వాడు ఓపెన్ చేసిన తర్వాత సినిమాలో వాడు ఎందుకు అలా ఉన్నాడు, వాడు ఏంటి, వై ఈజ్ ఈ బిహేవింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే అనే దానికి ఒక కథ ఉంటుంది. అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. డెఫినెట్గా సినిమా చూస్తే అది ఎందుకు అలా ఉన్నాడు అనేది తెలుస్తుంది. కాకపోతే వాడు ఎమోషన్ ఏంటంటే, వాడు బాటిల్లోంచి తాగుదాం అనుకున్నప్పుడు మూత స్లిప్ అయిపోతే దాన్ని పగలగొట్టి తాగాలి. దాంట్లో గాజు పెంకులు ఉంటాయి. సో ఫిల్టర్ చేసుకొని తాగాలన్నమాట. వాడు ఎమోషన్ అది. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్లో లెగ్సాడు, సో ఫిల్టర్ చేసుకొని తాగాలి. వాడు అంటే ఆ పక్కన ఏ గుడ్డ ముక్కున్నా తీసుకొని వాడు తాగుతాడు. కాకపోతే అది అక్కడ రాత్రి దాని ముందు ఎప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాల్లో మిగిలిపోయిన కొన్ని వస్త్రాల వల్ల వాడికి చేతికి దొరికింది తీసుకుంటాడు. వాడు ఎందుకు అలా ఉన్నాడు వైల్డ్ యానిమల్గా అలాగా అనేది మన సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అక్కడ బ్రానే ఉందా, లేదా అమ్మాయి కూడా ఉందా? అదేనండి. అది మీరు అన్ని సినిమాలో సీక్రెట్లు అన్ని ముందే అడిగేస్తే ఎట్లా బ్రదర్? క్వశ్చన్ అడుగుతున్నారా, మీ ఆశ చెప్తున్నారా? అంటే అది ఆన్సర్గా భావించారా? ఏది ఆన్సర్గా భావించారా దాన్ని? లేదండి. అంటే అమ్మాయి కూడా ఉంటుందంటే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బ్రాకి సంబంధం ఉందా లేదా, ఆ మందుకి అసలు ఈ గోలంతరికి సంబంధం ఉందా లేదా సినిమాలో ఉంటుంది. ఎనీవే, టు ఎక్స్టెండ్ వాట్ హీ సెడ్, బ్రాలో మంది ఎందుకు తాగుతాడు అంటే దాంట్లో లాజిక్లు కూడా ఎత్తుతున్నారు జనం. ప్యాడెడ్ బ్రా, అందులో కష్టం అంటే గట్టిగా లాగితే వస్తుందండి, తాగుతాడు అతను, అంత వైలెంట్గా ఉంటాడు. ఎందుకు అలా ఉన్నాడంటే అది సినిమా ఓపెనింగ్లోనే ఉంటుంది మీకు సీన్. వెన్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎ క్యారెక్టర్, స్క్రీన్ టైంలో ఏమవుతుందంటే అండి, సినిమాలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కొన్ని అట్రిబ్యూట్స్ క్యారెక్టర్ గురించి చెప్పేయడానికి. ఒక్క షాట్లో చాలా చెప్పేయాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే కన్స్ట్రెయింట్స్ అనండి, ఎడిట్ కన్స్ట్రెయింట్స్ అనండి. యూ చూస్ సమ్ షార్ట్స్ టు సే వాట్ యూ వాంట్ టు సే. అంటే ఒకటేదో పెట్టాలి ఆడియన్ మైండ్లో, తొందరగా పెట్టేయాలి, ఒక్క షాట్లో ఇంపాక్ట్ఫుల్గా పెట్టేయాలి అని రాస్తున్నప్పుడు సీన్లు ఇలాంటివి వస్తాయి. సో మీరు అడిగిన క్వశ్చనే సెన్సార్ ఆఫీసర్ కూడా అడిగాడు నేను, ఏరా అలా తప్ప మందు వేరేలా తాగవా నువ్వేంటని. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద సినారియో వై ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్టోరీ. 0 cutsతో మాకు ఇచ్చారు. సో ఈ డిడ్ంట్ సే ఎనీథింగ్. సో వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. అంటే నాకు తెలిసి అయితే నవదీప్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు అయితే వస్తుంది. 100% మీ హార్డ్ వర్క్ దాంతోపాటు బాగుంది నాకైతే. సో ఇంకో క్వశ్చన్, అంటే ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించింది అడుగుతున్నాను. అంటే ఎప్పుడు చూసినా మీ పైన ఎప్పుడో ఏదో అలిగేషన్ వచ్చేది, ఈసారి మాత్రం ఈ విషయంలో ఇటీవల అయితే రాలేదు. నిజంగా గ్రేట్. అది చాలా మంది డిసప్పాయింట్ అయ్యారన్న నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో, అన్న ఏంటన్నా నువ్వు ఫేక్ న్యూస్లో రాలేదు ఈసారి అని. ఓకేనా, నేనేదో సినిమా పనులు ఉండాలి అన్న. మంచిగా జరిగిందండి, ఒక్కసారి వదిలేండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండి. అయితే సినిమా గురించి ఇప్పుడు 2024లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, సినిమాల గురించి మాట్లాడుకుంటే, లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం, మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్కి అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటైంది. అది ద ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా బాగా పెరిగింది. రకరకాల సినిమాలు, ఇందాక కూడా ఒక ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు, మలయాళం, తమిళ్, హిందీ, వేరే లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్ ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండో వైఫో పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా బీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమాలు. సో ఆడియన్ ఎలా, ఇప్పుడు నేను ఆడియన్ అండి, నేను ఓటీటీలో అన్ని చూస్తాను. సరే, ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా సినిమాలు చేస్తున్నాను, అది పక్కన పెడితే నేను సినిమా ఆడియన్.
సో మనకున్న ఎమోషన్, ఇఫ్ ఐ మే టాక్, ఐ మీన్ మనం అనుకునే ఆడియన్స్తో మాట్లాడితే ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఏ సినిమా అయినా. అంటే సూపర్ స్టార్ సినిమా, పెద్ద స్టార్ సినిమా, భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే జరుగుతుంది కూడా. ఎవ్వరు ఓకే ఇప్పుడు ఏంటంట ఈ సినిమా ఇంట్లో చూద్దాం, 1 నెలలో 2 నెలలో లేదా 3 వారాల్లో వాటెవర్, ఒక టైం పర్టికులర్ టైం తర్వాత వచ్చేస్తుంది కదా. ఈరోజు ఎందుకు వెళ్ళాలి బాబాయ్ నేను సినిమాకి? సరే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీరు రండి సినిమా బాగుంటుందని మేము ఎంత చెప్పినా వచ్చేవాడు వాడికి తెలుసు ఆల్రెడీ. అంటే ఎందుకు ట్రైలరో టీజరో చూసినప్పుడు దే నో బెటర్ దెన్ అస్ ఎందుకు రావాలి థియేటర్కి అని. దానికి ఆన్సర్ దొరుకుతుంది ఈ సినిమా థియేటర్లో చూస్తే అనేది మా 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 ఫీలింగ్. మేము అలా ఫీల్ అయ్యాం. సో అంటే పాయింట్ ఏంటంటే 2024లో ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం పోస్ట్ పాండమిక్. ఏదో ఒక అద్భుతం ఉంటే తప్ప మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. కాకపోతే మేము పర్సనల్గా లవ్ మోడీ గురించి 2019లో తను నాకు కథ చెప్పినప్పుడు నేను చిరపుంజి మేఘాలయాలో చూశారు కదా విజువల్స్, అక్కడ కూర్చొని రాసుకున్న కథ అక్కడికే వెళ్ళి మనం చెయ్యాలి అని ఫస్ట్ కండిషన్. అంటే కథ విన్నాక ఓకే ప్రేమ కథ, ప్రేమ గురించి కథ బాగుంది పాయింట్, సరే నేనేం చేయాలంటే బాడీ పెంచాలి ఇవన్నీ ఓకే. యాజ్ అన్ యాక్టర్గా నేను నా డబ్బులు తీసుకొని రెమ్యునరేషన్ తీసుకొని నా యాక్టింగ్ ఏదో నేను చేసి వచ్చేయచ్చు. కానీ ఈ కథ విన్నప్పుడు ఆ మేఘాలయ తన విజన్ మొత్తం నాకు అర్థమైనప్పుడు 100% అక్కడే చేయాలి సినిమా. కాకపోతే అక్కడ కండిషన్స్ ఏంటి భయంకరంగా ఉంటుందండి. మామూలుగా మనం ఇక్కడ వర్షాకాలంలో మనకు హైదరాబాద్లోనే కరెంటు పోతుంది, ఎండాకాలం వర్షాకాలం కొంచెం. అసలు అక్కడికి మేము వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఎలా వచ్చిందా అని డౌట్ మాకు. వెళ్తే ఫస్ట్ రోజు రేకుల షెడ్లో ఉన్నాము, రేకుల షెడ్లో నీకు ఈరోజు నైట్ నిద్ర పట్టదన్నాడు. మరీ చెప్తాడు లేదని అనుకున్నా. వెళ్తే అర్ధరాత్రి 12ంటికి భయంకరమైన ఉరుములు మెరుపులు లౌడ్ సౌండ్ న్యూసెన్స్. అంటే ఒక రేకుల షెడ్ మీద అంత వర్షం పడ్డప్పుడు నేను లోపల ఉండడం అనేది మామూలుగా అంటే అంత భయంకరమైన వర్షం. వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అది చిరపుంజి అనేది. అర్థమైంది ఇదేదో మనకి మామూలు మ్యాటర్ లాగా ఉండేటట్లేదు షూటింగ్ అని. ఫస్ట్ అనుకున్నాం ఇంకా 75 డేస్లో ఫినిష్ చేసి వద్దామని. బట్ వన్ ఆఫ్టర్ ది అదర్ అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి ఇవన్నీ అనవసరం అనుకోండి. సినిమా బాగుంటే చూస్తారా అది పక్కన పెట్టండి. బట్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ త్రూ దట్ ఎంటైర్ అసలు ఈ సినిమా ఎలా జరిగింది ప్రొడక్షన్ అనేది దాని మీద ఓ సినిమా తీయచ్చు. మేము తీద్దాం అనుకున్నాం, మాకు కుదరలా, ఉన్న కాంప్లికేషన్ చాలేరా ఫస్ట్ వెళ్ళి తీసుకొద్దాం అని. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. దాని తర్వాత మరి షూటింగ్ అయిపోయింది, లాక్డౌన్ సగం చేసి వచ్చాం, తర్వాత లాక్డౌన్లో కూడా షూట్ చేసాం, మళ్ళీ వెళ్ళాం. ఇదంతా చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మరి 19th అన్నారు, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు అని కింద కమెంట్స్ నాకు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలన్నా అంటాడు ఒకడు. ఇంకొకడు వచ్చి మాకు నమ్మకం లేదు రా అంటాడు ఇంకొకడు. సో చాలా ఉంటాయి నాన్న, సినిమా అంటే తప్పదు. బట్ అవర్ ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ టు బ్రింగ్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మేమైతే డెఫినెట్గా అచీవ్ చేసాం. ఇక మీకు మీ ఇష్టం, ఇంకా మీరు ట్రైలర్ టీజర్ చూశారు కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి ఎందుకు రావాలో థియేటర్కి, లేదా చూశాక జనాలు చెప్తారు అది మీరు డిసైడ్ అయ్యారండి. థ్యాంక్ యూ. ఓకే మిమ్మల్ని మిస్ అయ్యాను సార్ నేను చాలా. పైన గుర్చేద్దామా క్వశ్చన్లు అడిగే వాళ్ళకి? అవును కరెక్ట్. ఒక చేరేయండి ఇక్కడ, నాని ఒక చేరి అంతేనా? పెట్టినా పైన క్వశ్చన్ అడిగే వాళ్ళు పైన కూర్చొని మాట్లాడుకుందాం వద్దా? సరే పక్కన పెట్టి వద్దులే. మిస్టర్ గజనీ ఏంటి కాంప్లికేషన్స్? సౌండా చెప్పు. మైక్ ఎవరి చేతిలోకి వెళ్ళింది అనుకుంటున్నావు నువ్వు? సౌండ్ ప్రాబ్లం అని చెప్పడానికి ఎక్విప్మెంటే హలో. ఇక్కడున్న మన మీడియా మిత్రులలో ఫస్ట్ టైం టీజర్ చూసింది అదే ట్రైలర్ మళ్ళీ కలిపాడమ్మా. ఆ డబ్బా ఇవ్వండి నాకు, డబ్బా ఒకటి తెచ్చా నా కోసమా?
తగలెట్టండి, తగలబెట్టండి సార్ గజనీ గారు. కాదు, ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ. రెడీయా? ఓకే. ఎస్, మిమ్మల్ని మీరు గుర్తుపట్టని విధంగా క్యారెక్టర్ తోటి ఈ సినిమాతో మీరు వస్తున్నారు. ఎందుకు అంత ఇదైన క్యారెక్టర్, బలమైన క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ అండి, నాకు తెలుసు ముందే ఇచ్చా చాక్లెట్, అందుకే ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ అంటే రెండు రకాలుగా వింటామండి. ఒకటేంటి, ఓకే హీరోగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా, కథ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, అది ఓకే. ఇంకా సెకండ్ది తీసేది ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, అంటే విల్ ఇట్ బీ ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ అనేది మామూలుగా ఒక యాక్టర్గా మనం సినిమా కథ విన్నప్పుడు వచ్చే ఫీలింగ్. నాకు ఈ సినిమా కథ తను చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా ప్రేమ కథలు లేదా నా లవ్ స్టోరీల్లో నేను మామూలుగా మనం ప్రేమలో పడి తేలి మునిగి అన్నీ చేసాం కాబట్టి దాంట్లో నాకెక్కడో కథ వింటున్నప్పుడు ఇదేంటిది మనకేదో చెప్తున్నాడు ఇతనని అనిపించింది. ఆ పాయింట్, ఆ ఆస్పెక్ట్ అండి బేసికల్గా. అంటే ఇప్పుడు మాకున్న ఎక్సైట్మెంట్ కూడా అదే, నేను చాలాసార్లు చెప్పాను. సినిమా అయిపోయింది, తీసాం, ఇప్పుడు ఓకే రిలీజ్ చేస్తాం, కమర్షియల్గా ఏమవుతుంది అదంతా, అది దట్స్ వన్ ఆస్పెక్ట్. బట్ మోర్ ఎక్సైటింగ్గా నాకు పర్సనల్గా మాకు ఏమనిపిస్తుందంటే ఈ కథ, ఈ పాయింట్ కనెక్ట్ అయితే, చూసిన వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, లేదా వాళ్ళు ఎంత షాక్ అవుతారు, ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము ఇంకా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో అది నాకు అనిపించింది సినిమా ఫస్ట్ కథ విన్నప్పుడు. దాని తర్వాత అంటే ఓవరాల్గా తన విజన్ కానీ తను అంటే అప్పుడు నాకు అప్పుడే పరిచయం కథ విన్నాక. సో డెఫినెట్గా క్లారిటీ ఉంది, బాగా తీస్తాడని నమ్మకం ఉంది. ప్లస్ ఏం చేయాలి అంటే ఏం లేదు, ఒక 15, 20, 30 సంవత్సరాలు 25 ఇయర్స్ ఒక సమాజం నుంచి దూరంగా, ప్రేమ లేదు అన్న భావనతో మనుషులకు దూరంగా కొండల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో అలా తయారవ్వాలని, ఆ జుట్టు, ఆ గెటప్ అదంతా. సో నాకు కూడా అంటే దాంట్లో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా నాకు కూడా ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక ఈ సొసైటీ చెప్తున్నారు, ఓకే మన పేరెంట్స్, టీచర్లు, చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏదో చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ ఇది కాదేమో ఇంకేదో ఉందేమో అన్న డౌట్ నాకు చిన్నప్పటి నుంచి. ఓకే వాళ్ళకి తెలిసింది ఏదో చెప్తున్నారు, బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ లైఫ్ ఈజ్, ఇంకేదో ఉందని ఒక చిన్న డౌట్ ఎక్కడో మూలం ఉండేది. అది కూడా బాగా కనెక్ట్ అయ్యా ఈ క్యారెక్టర్తో. ఈ రోజుల్లో మీరు ఇందాక ట్రైలర్లో చూపించినట్టుగా, మీ సినిమాలో చూపించినట్టుగా అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు చూసి ప్రేమిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారో చూసి పెళ్లి చేసుకుంటున్నారు అని చూపించారు. రియల్ లైఫ్లో నవదీప్ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి చేసుకుంటాడా అనేది ఫస్ట్ క్వశ్చన్. అది కొంచెం గ్యాప్ ఇచ్చి అడిగా అందుకో. ఏం లేదండి, నన్ను నాలాగా ఉండనిచ్చి తనలాగా ఉంటే వర్కౌట్ అవుద్దేమో అని నా డౌట్. జరగదు. కరెక్ట్, అది జరగదు, అది అవ్వదు. అది ఎందుకు అవ్వట్లేదు, దాన్ని అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆస్పెక్ట్స్ని, అంశాలని మనం ముట్టుకున్నాం లవ్ మోడీలో. మీరు కాజల్ అగర్వాల్ చందమామ సినిమా, టాలీవుడ్ చందమామతో కలిసి చేశారు. తర్వాత ఆర్య 2, ఇప్పుడు డేటు సేమ్ డేట్కి సత్యభామతో మీరు పోటీ పడుతున్నారు లవ్ మోడీ. ప్రేమలో పోటీ ఉందంటారా? ప్రేమలో పోటీలు లేవు. సినిమా నేను చూసాను, ఆ ట్రైలర్ చాలా బాగుంది అది కూడా. అండ్ డిఫరెంట్ జానర్ కదా, టోటల్గా కంప్లీట్గా డిఫరెంట్ జానర్. అండ్ తను అంటే ఈ థ్రిల్లర్ అది. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు మనం లాస్ట్ 2 వీక్స్గా సినిమాలు లేవు. తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం మనం సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. సో అదే జరిగింది. దాని తర్వాత ఐ థింక్ ఇప్పుడు 31st నుంచి కూడా మనం వీఆర్ ఫుల్ ఫ్లెజ్డ్. ఈరోజు కూడా లవ్ మీ రిలీజ్. సో ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ థింక్ జనాలకి అంటే 2-3 ఉండాలండి, ఒకటే ఉండకూడదు. ఇప్పుడు 2-3 ఉంటే దే విల్, ఏ జానర్ నచ్చిన వాళ్ళు చూస్తారు, కంపారిజన్ ఉంటుంది. అదొక అంటే ఓవరాల్గా ఇంట్లోంచి బయటికి వెళ్ళి, ఇప్పుడు ఐపీఎల్ కూడా అయిపోయింది, మాకు డిలే అవ్వడానికి కారణం అదే. మధ్యలో కొంచెం సెన్సార్ డేట్ లేట్ అయింది, దాని తర్వాత ఐపీఎల్ అనుకున్నాం. సో అందరూ అదే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఐ థింక్ మోర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ దెన్ ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్దీ. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అంటే మెయిన్ డైరెక్టర్ గారికి ఒకసారి, జనరల్గా నాకు తెలిసి నేను 31 ఇయర్స్ నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. ఈ లోపు నేను ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏం చేసినా ఇది కంటిన్యూగా మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ ఉన్నా. కానీ సింగర్, యాక్టర్ అన్ని చాలా 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 శాఖల్లో ఉన్నా. కానీ ఎవరైనా రిలీజ్ ముందు ఎలాగ కొంచెం గొడవ, రిలీజ్ ముందు అందరికీ మామూలుగా పాత్రికేయ మిత్రులకి నమస్కారం పెడతారు. మీరు ఎందుకు పాత్రికేయ శత్రువులకి అని ఎందుకు వర్డ్ వాడారు? నెంబర్ 1
అది చాలా హర్ట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్గా. అలాగే ఆ హీరో ఎలా కూర్చున్నారు, మీరు ఎలా కూర్చున్నారు, మీ బిహేవ్, మీ ఫస్ట్ సినిమా, ఒక్క సినిమా కూడా మీరు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఎందుకంత డాష్ డాష్ డాష్? ఇప్పుడు 31 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి రిపోర్టర్గా, గాయకుడిగా, నటుడిగా రకరకాల పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఒక ఫస్ట్ సినిమా తీసి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద కూర్చొని అడిగిన క్వశ్చన్లకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తుంటే, అరే 31 సంవత్సరాలు అయిందిరా ఇండస్ట్రీలోకి వచ్చి బాగా మాట్లాడుతున్నారా అనకుండా, నువ్వేంట్రా ఏంటి హీరోలా కూర్చున్నావు ఏంటి పక్కన అంటే, నేను కూర్చున్న దాని గురించి మాట్లాడలేదు. మీరు ఫోర్త్ ఇయర్ లో ఉండి శత్రువు అనే మాట ఎవరు అనరు. ఇది ర్యాగింగ్ సార్, ఇది ఏదైనా పర్లేదు కానీ శత్రువు అనే మాట ఇంతవరకు ఎవ్వరు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎవరిని అనలేదు. ఎందుకు మీరు ఆ వర్డ్ ఉపయోగించాల్సి వచ్చింది? మీకు రియల్ గా శత్రువులు ఎక్కువ ఏంటి అని అడుగుతున్నా. అంటే నాకు పర్సనల్గా సరసం ఎక్కువ. సో మీడియాకి మాకు ఇప్పుడు మన ఇద్దరికే ఉంటుంది సార్, ఏదున్నా ఏది మాట్లాడుకున్నా, చతురులు వేసుకున్నా, గొడవలు పడినా, జోకులు వేసుకున్నా, ఏది వేసుకున్నా మనం వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ద్వారా జనాలకు వెళ్ళొద్దు, యూట్యూబ్కి వెళ్ళొద్దు, వాటెవర్ వెళ్ళొద్దు. మీరు కరెక్ట్ క్వశ్చన్లు వేస్తే మేము రాంగ్ ఆన్సర్లు ఇచ్చినా, మీరు రాంగ్ క్వశ్చన్లు వేస్తే మేము కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినా, అది ఏదైనా కానీ దట్ సరసం ఎగ్జిస్ట్స్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ అస్. ఇది 31 సంవత్సరాలుగా జరుగుతుంది, ఇది ఇప్పుడు ఇది కాదు. సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని జోక్గా అన్నది తప్ప, నో రిపోర్టర్ హ్యాస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. సార్ నాది 20 years అయిపోయింది, మీరు వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే మీరు సినిమాల్లో దాదాపు 25 సినిమాల్లో చేశారు. సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీ కెరీర్లో నాకు తెలిసి తక్కువే. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది, పబ్లు కానీ సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రకాలుగా బుల్లితెర చేయడం జరిగింది, ఓటీటీలు, ఇలా అన్ని రంగాల్లో. సో ఈ 20 ఏళ్ళ కెరీర్ని వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 years ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17, ఇందాక అన్నట్టుగా ఇంకేదో ఉంది కానీ అదేంటో మనకు తెలియదు, సర్లే చూద్దాం, పెరిగాక ఆలోచిద్దాం, ఎందుకంటే అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 years ఏదో దాటేశాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను పెరుగుతూ 17 yearsకి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34, అంటే 17 + 17, సెకండ్ 17లో 34 years, అంటే మన లాక్డౌన్ వరకు ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుక్కుంటూ బయలుదేరాలి అంటే. ప్లస్ సినిమాలు, ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి, ఇంటికి జాగ్రత్త తీసుకోబాకు, దొరికిపోతావు, అలాంటివి చేయకు, నీ సినిమా అది ఇది అని చెప్పి, అంటే నాకు అంత తెలియదు కదా, బయట నుంచి ఏదో వచ్చాము. 17 yearsకి యాక్టర్ అయిన తర్వాత ఒక రేసు, అంటే ఫస్ట్ 3-4 yearsలోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేశాను. తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను. ఏదో అంటే నాకు తెలియలే, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 years ఆఫ్ మై లైఫ్ టిల్ 34 ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, పలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది, లైట్గా లాక్ ఓపెన్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th yearకి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నా, 2.2 అని. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఈ లాస్ట్ 20 years ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలీదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది. అది నా పర్సనల్ జర్నీ. ఇక సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌలి విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై 2.0 కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సరే, హీరోగా ఎంత పాపులర్, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పెట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డ్రగ్స్ అనే పని నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా వచ్చింది, మీరే 3 సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ రేవ్ పార్టీకి మీరు వెళ్ళారా, అట్లా అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక 2 చాక్లెట్లు రేవు పార్టీ అంటే ఏంటి ఏం చెప్తాం,
ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏం చెప్తుందని డెఫినేషన్ రేవ్ పార్టీ? మీరు 31 years సీనియర్ నన్ను ఇలా ర్యాక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయి పగలు జరిగింది. అంతే అంతే అంతే. ఓకే, నెక్స్ట్. అంతే సార్, రేయి పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదు. ఎస్. హలో అన్న. హలో అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత రావటం, అండ్ ఫ్యాన్స్కిను మాకు కూడా. అండ్ లవ్ మోలీ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ అర్థమైతే, అండ్ దీంట్లో మీరు పెయింటర్ కదా, సో బేసిక్గా టైటానిక్ లాంటి సీన్స్ ఏమైనా ఉంటాయి అన్న దీంట్లో? ఉన్నాయి. మంచి క్వశ్చన్ అడిగాడు. టైటానిక్ సీనే ఉంది, యాజ్టీజ్ సేమ్ యాజ్టీజ్ ఉంది. చెప్పొద్దు ఎవరికి ఈ విషయం. అంటే నేను కొంచెం రొమాంటిక్ సీన్స్ అన్న. నిజంగానే ఉంది, ఉంది. మీరు చెప్పేది రొమాంటిక్ ఉందన్న, నిజంగానే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఉంది. థ్యాంక్స్. అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత, ఏంటి ఆ రోజు అలా చెప్పే ఉంటారు. అది ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే మీరు టైటానిక్ లాగా అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే యూ లైక్ టైటానిక్ మోర్? అందులో ఏమి ఇష్టం? అంటే అందులో సీన్లు ఇష్టమా? అందులో ఆ రెఫరెన్స్ ఎందుకు వచ్చింది? పడవ సీన్ దగ్గర ఇద్దరు ఇలా నుంచుంటారు కదన్నా, ఎక్కడ? పడవ టైటానిక్ లోనా? షిప్ లో ఇద్దరు ఇలా నుంచుంటారు, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదన్నా అవి. అన్న మరీ అంత పచ్చిగా అడిగితే ఎలాగన్నా? అడిగాడు పర్లేదులే, నువ్వు ఆ పడవ మీద నుంచున్నది కాకుండా వాళ్ళు కారులో చేసే దాని గురించి అడుగుతున్నారులే కానీ. బట్ అది ఆ పెయింటింగ్ గురించి కూడా అన్న. ఏ పెయింటింగ్? బెడ్రూమ్ లో పెయింట్, సోఫా మీద పెయింటింగ్ కూడా. నువ్వు ఎన్నిటి గురించి నీ ఫ్యాంటసీ ఏంటి? టైటానిక్ లాంటి రొమాన్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక దానికంటే, అంటే టైటానిక్లో మనకు ఆ బోట్లో ఏం జరుగుతుంది, ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ రెండు కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అందులో రొమాన్స్ ఓ బ్యూటిఫుల్ పార్ట్. బట్ మన సినిమానే లవ్, ఇందులో క్రాష్ అయిపోయే బోటు ఏంటి అనేది దానికంటే పెద్ద అంశం ఉంది ఒకటి, మనందరం రిలేట్ అయ్యే అంశం. బట్ ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ మీ అబౌట్ ద రొమాన్స్, దానికంటే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న. నవదీప్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి? ఈయనకి చాక్లెట్ అసలు ఇవ్వను నేను. ఉన్నారండి. అంటే మీరు ఏం చెప్తే అది చేస్తారా? ఇప్పుడా జనరల్గా లైఫ్లోనా? ఇప్పుడు ఉన్నారు. అంటే మీరు ఏం చెప్తే అది చేస్తారా? చేయరు, అస్సలు చేయరు. వాళ్ళే చెప్తే నేనే చేయాలి. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అంటే ఇప్పటివరకు తెలియలేదా? సినిమాలో చెప్పారు కదా, అలా రియల్ లైఫ్లో కూడా ఇప్పటివరకు తెలియలేదా, అందుకే పెళ్లి చేసుకోలేదు ఏంటి? అంటే మంచి క్వశ్చన్. అవును, చాక్లెట్ ఇచ్చి కరెక్ట్. ఇప్పటిదాకా అంటే పెళ్ళి కంటే కంపానియన్షిప్, అంటే ఓకే ఈ అమ్మాయితో మనం లైఫ్ లాంగ్ ఉండొచ్చు అన్న భావన కలగడానికి ఫస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉండాలో మనకు తెలియాలి. ఆ విషయం మనం ఎలాగ ఉన్నామో మనకు తెలియాలి ఫస్ట్. తర్వాత వాళ్ళు ఎలాగ ఉండాలో, లేదా కలిసి మనం ప్రేమించి ఒక దూరం ప్రయాణించాక ఓకే వీళ్ళు ఫిక్స్ అని అనుకోవడానికి రెండూ తెలియాలి. మన గురించి మనకు తెలియాలి, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో కూడా మనకు తెలియాలి. ఆ రెండూ తెలియలేదు నాకు ఇంకా. అంటే ఈ సినిమా చూస్తే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలిసిపోద్దు. చూసిన వాళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అబ్బాయి కావాలో కంటే ప్రేమలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది, అంతేనా? దట్స్ వన్ పాయింట్. ఇప్పుడు ఆర్ యూ ఇన్ లవ్? మ్యారేజ్ అయితే పెళ్ళైతే ప్రేమించరా? అదేంటి నేను ప్రేమలో ఉన్నారా అని అడిగాను. పెళ్ళి అయిపోయిన సారంటే లైవ్ జాగ్రత్త, ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. కాదండి, పెళ్లిలో ప్రేమ ఉంటుంది కదా, అదే పెద్దది కదా కదా. అంటే మీరు ప్రేమలో ఉన్నారా? ఉన్నారు కదా, కాన్ఫిడెంట్ ఉండాలి. ఉండాలి కరెక్ట్, రైట్. సో యూ నో అబౌట్ లవ్ బికాజ్ యూర్ మ్యారీడ్, యూర్ షేరింగ్ రిలేషన్షిప్ విత్ సంబడి అండ్ ఆల్ దట్. రిలేషన్షిప్ మొదలవుతున్నప్పుడు చూసే యాట్రిబ్యూట్స్ వేరుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం, మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? మనిషిని చూస్తే పోలికలు బాగున్నాయి, చూడడానికి బాగున్నారు,
దేర్ క్యారింగ్ దెమ్సెల్ఫ్ వెల్, బాగా బట్టలు వేసుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు, భలే నడుస్తున్నారు, భలే ఇవే చూస్తాం. బట్ వెన్ యూ స్టార్ట్ రిలేషన్షిప్ మొదట అంతా బాగుంటుంది, తర్వాతే ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్లుంటుంది. సో అక్కడేంటంటే చాలామందికి వై ద రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ అప్ ఎప్పటి నుంచో ఉంది ఇది. ఈ మధ్య తరంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే కాఫీ బాగా పెట్టలేదని విడాకులకు అప్లై చేస్తాను, కపుల్స్ చూస్తున్నాం. అన్నీ బాగున్న ఫ్యామిలీస్ అన్నీ అర్థం చేసుకొని పెళ్లి చేసుకొని కూడా 6 monthsలో they're breaking up. So why is this scenario of breaking up happens between two people when they get into relationship, and why is the thought of ఇది నాకు కరెక్ట్ కాదు ఆర్ అతను నాకు కరెక్ట్ కాదు, నేను ఇంకొకళ్ళని ఎవరినో చూసుకోవాలి, సో సంబడి ఎల్స్ ఈజ్ బెటర్ ఫర్ మీ అనే థాట్ వస్తూనే ఉంటుంది మనకి కాన్స్టెంట్గా. ఏదో విషయంలో ఇది కాదేమో, పెళ్ళై 10 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ రోజు ఆ అమ్మాయిని చేసుకొని ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో ఉంటుందా? ఎప్పుడన్నా నీకు లైవ్లో ఉన్నావు? సో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇలాంటి థాట్స్ జనరల్గా వస్తాయి. జనరల్గా రిలేషన్షిప్స్లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు సగటుగా వస్తాయి ఇలాంటి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్. అవి ఎందుకు వస్తాయి, ఆ వస్తున్నప్పుడు ఆ బ్రేకప్లు ఎందుకు జరుగుతున్నాయి, దానికి అసలు సొల్యూషన్ ఉందా లేదా? అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే సమాజంలో అందరూ మన పెద్దవాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే అబ్బాయి సర్దుకుపోవాలరా, రైట్, అడ్జస్ట్ అవ్వాలి, లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వకపోతే జరగదు. నీ జాబ్ అయినా, నీ ఇల్లు అయినా, నీ ప్రేమ అయినా, నీ ఏ రామాయణం అయినా కానీ యూ హ్యావ్ టు అడ్జస్ట్, దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. సో నాకు ఒక క్వశ్చన్, కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్షిప్స్ నిలబడవా, దీనికి వేరే సొల్యూషన్ లేదా అని అన్నప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది. ఓహో ఓకే, దీన్ని చెప్దాం. ఈ నాకు అనిపించిన సొల్యూషన్ ఒక మంచి కథ రాసి ఇంట్రెస్టింగ్గా, ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పినట్టు కథ చెప్పలేం కదా, దానికి ఒక సెటప్, గోల, చెరపుంజి, హీరో అన్నీ పెట్టి అందంగా చెప్పాం. సో దట్ ఈజ్ వాట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్, అందుకని ఇట్ ఈస్ మోర్ రిలేటబుల్. అంటే ఇది పెళ్ళికి ముందే ఉంటుందా, పెళ్ళైన తర్వాత అయ్యే కాంప్రమైజెస్ గురించి ఉంటుందా? నాకు తెలిసి నువ్వేం కోరుకుంటున్నావో నీకు కావాల్సిన ఆన్సర్లు కూడా అందులో ఉంటాయి. ఇంకోటి ఇందులో ఒక డైలాగ్ ఉంది, పట్టపగలు కూడా ఇది సూర్యుడు లేని గుహ లాంటి గుండె నాదే అని. ఏంటి దాని మీనింగ్ ఏంటి? నీకు తెలుసుగా? నాకు తెలియదు, చెప్పండి. సో పట్టపగలు కూడా వెలుతురు పడని గుహ లాంటి గుండె నాది ఈజ్ యూ యూజ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ డైలాగ్స్. అంటే ఒకటి సినిమాటిక్గా నేను పెద్దగా డైలాగులు రాయలే ఈ సినిమాలో, ఎందుకంటే నా క్యారెక్టర్ గ్రాఫ్ ప్రకారంగా డైలాగులు రాయటం ఇష్టం. ఇప్పుడు క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్, పెయింటరు, ఎవరిది కలవడు, పెద్ద సమాజంతో క్లోజ్గా లేడు, పుస్తకాలు అది చదివే అలవాటు లేదు, బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు, ఎక్కడో కొండలో తనకంతా తిరుగుతూ ఉంటాడు. అలాంటోడు ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి ఏదేదో రెఫరెన్స్లు చెప్పేసి అది దే టాక్ అవుట్ సైడ్ దేర్ క్యారెక్టర్. నాకు అట్లా రాయటం ఇష్టం ఉండదు. నేచర్లో తిరిగినోడు, చిన్నప్పటి నుంచి నేచర్లో ఆ కొండల్లో అలా తిరిగినోడు ఏదన్నా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ కాబట్టి విజువల్గా తను చూసేదాన్ని ఏదన్నా రిప్రజెంటేటివ్గా పోలికతో చెప్దాం అనుకుంటాడు. అలా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు వచ్చిన సీన్లో మీరు ఆ సీన్ చెప్తే కానీ అర్థం కాదు డైలాగ్ ఏంటనేది యాక్చువల్లీ. సో హీ ట్రైస్ టు కన్వే టు ద గర్ల్, ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ డార్క్నెస్ మై ఎంటైర్ లైఫ్. నేను ఒక చీకట్లో ఉండిపోయాను, ఇక్కడ నా వాయిస్ తప్ప నాకేమీ లేదు, దేర్ వాజ్ నో అదర్, ఇంకెవరూ లేరు. ఒక కేవ్ అంటే గుహలోకి వెళ్ళారు ఎప్పుడన్నా? ఏం ఉండవండి అందులో, చిమ్మ చీకటి ఉంటుంది. సో ఒక్క మనిషి ఇంకొక మనిషికి అక్కడికి తీసుకెళ్ళి బయట మండే ఎండున్నా కూడా గుహ లోపలికి ఎప్పటికీ వెలుతురు రాదు. అలాంటి గుండెనది ఎంత వెలుతురు బయట ఉన్నా కూడా అది లోపలికి రీచ్ అవ్వలేకపోయింది. సో మై హార్ట్ ఈజ్ లైక్ దిస్ కేవ్ అని ఎందుకు వస్తుంది ఆ సందర్భం, ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలో. అది చూడండి. హలో బోత్ ఆఫ్ యూ. హాయ్. హాయ్. అయితే ఐ హ్యావ్ అ వెరీ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ద ట్రైలర్. చూసిన తర్వాత నచ్చింది అని చెప్పలేను, అట్లా నచ్చలేదని కూడా చెప్పలేను. అయితే ఇదే సినిమాని అదర్ లాంగ్వేజెస్లో తీస్తే పాడు చాలా బాగుంది అని అంటారేమో, కానీ తెలుగులో మనం తీసిన తర్వాత అండ్ కుడోస్ టు యువర్ వర్క్ సీరియస్లీ, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ ఇదే స్క్రీన్ ప్లే మీదే కదా? యా, ట్రైలర్ చూశాను నేను ఆల్రెడీ. సో ఇదే సినిమాని మనం అదర్ లాంగ్వేజ్లో చూసిన తర్వాత మాట్లాడుకుంటే చాలా బాగుంది అని అంటారేమో. అండ్ తెలుగు ఆడియన్స్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? మీ పేరేంటండి? బబిత అండి. బబిత. బిగ్ టీవీ నుంచి.
ఇట్స్ ఎ రియలీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ థింక్ యూ మెన్షన్ దిస్ టాపిక్ బ్యాక్ స్టేజ్ మనం మాట్లాడుతున్నప్పుడు. రియలీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వీ హ్యావ్ టు ఆన్సర్. అయితే డెఫినెట్లీ యాక్చువల్లీ భలే గుర్తు చేశారు మీరు. ఐ బీన్ టు ఈ సినిమా డిఐ కేరళలో చేయించానండి. ద కలరిస్ట్ హూ హెస్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్, మంజుమల్ బాయ్స్, ఆవేశం, ద రీసెంట్ సూపర్ హిట్స్, ఆ రెండింటికి వర్క్ చేసిన సేమ్ కలరిస్ట్. 1 year బ్యాక్ ఇతనికి సినిమా పంపించాను నేను. బేసిక్ ఎడిట్ అయ్యాక కలరిస్ట్ ఒకసారి సినిమా పంపని చూసుకుంటా ఉంటారు, ఏంటి మూడ్ ఏంటి, జోన్ ఏంటి, సో దట్ దే కెన్ డిస్కస్. అతని సినిమా చూసి మా టీంకి ఫోన్ చేశాడు. కేరళ అతను. నేను ఆ రికార్డింగ్ ప్లే చేస్తా ఒకసారి, ఇప్పుడు అడిగారు కాబట్టి మీరు వెయిట్ 1 second. I just texted you. No, I watched the film. Too much excitement. I can't say in words what I am right now. Is it so good? It's too good film. Yeah, you are making great film. Thank you so much. I have no words to express how I enjoy the film and the conveying the style of the making, and everything is too good. యూ అండర్స్టాండ్, మీరు అడిగింది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే నేను మొన్న డిఐ ఫినిష్ చేసుకోవడానికి వెళ్ళానండి, జస్ట్ 3 days బ్యాక్. ది ఎంటైర్ టీమ్ రిసీవ్డ్ మీ లైక్ రాజమౌళి గారి ఆస్కర్ గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి నా క్యాబ్ దగ్గరికి, వాళ్ళ మేనేజర్లు వాళ్ళందరూ, అంటే దే సా ద ఫిల్మ్ అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు డూ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ద స్కేల్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళకి జడ్జిమెంట్లు ఉండవు, పెద్ద హీరో 500 కోట్లు పెట్టారా లేకపోతే ఎంత తీశారు, ఇదన్నీ చూడలేదు. వాళ్ళు ఆడి సినిమాలాగా చూసారు. అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే ఇన్ ద ఫిల్మ్ అండ్ దే వర్ బ్లాస్టెడ్. ద రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ దోస్ మలయాళం పీపుల్ ఆన్ ఎవ్రీడే బేసిస్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మలయాళం సినిమాల గురించి చాలా గొప్పగా, రైట్, భలే తీస్తున్నారు వాళ్ళు, కథలు చాలా బాగుంటాయి. ద సేమ్ టెక్నీషియన్స్ సా అవర్ ఫిల్మ్ అండ్ దేవర్ గాన్. దేవర్ లైక్, నాకు దీని తర్వాత ఇంకా అరగంట ఉంటుంది మీకు రికార్డింగ్. అతను ఆపుకోలేక చెప్పలేక, నాకు సార్ నాకు అసలు ఇది ఇలా అలా. హీ ప్రామిస్డ్ మీ హీ విల్ గివ్ హిజ్ బెస్ట్ ఇన్ హిజ్ కెరియర్ వర్క్, విచ్ హీ డిడ్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత ఉందండి మనకి. ఏమవుద్దంటే మనం సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు చాలా ఇన్హిబిషన్స్ పెట్టుకొని వెళ్తాం. జడ్జిమెంట్లు ముందే ఉంటాయి మనకి, ఈడెవడు, ఇదేంటి ఇలా ఉందని. మంజుమల్ బాయ్స్ అనే సినిమా వస్తే ఈ సినిమా బాగుందంట, లేకపోతే ట్రైలర్ చూసి ఇదేదో బాగుండేలా ఉంది పొరపాటున అని వెళ్తాం. వెన్ యూ గో టు మంజుమల్ బాయ్స్, యూ డోంట్ నో ది యాక్టర్స్, యూ డోంట్ నో ద డైరెక్టర్, యూ డోంట్ నో ఎనీథింగ్, యూ జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ మూవీ. అందుకని నచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మన సినిమా అయ్యేసరికి ఏమవుద్దంటే జడ్జిమెంట్లతో పాటు వెళ్తాం మనం. ఇది ఎందుకని, ఇది అందుకని అని చాలా ఫ్యాక్టర్స్ పెట్టుకొని వెళ్తాం. అవన్నీ తీసేసి మీరు సినిమాలాగా చూడడానికి వెళ్తే యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. నవదీప్ గారు, మీ లుక్ చాలా బాగుంది. అయితే ఆ హెయిర్ అది ఒరిజినల్ హెయిరేనా? ఎస్, 70%, 75% ఒరిజినల్ అండి. లాస్ట్ 25% కొంచెం అతికిచ్చు. చాలా బాగుంది లుక్. థ్యాంక్ యూ. గడ్డం అయితే ఒరిజినల్ మొత్తం 100%. యా, నవదీప్ గారు. ఎస్ సార్. సో లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఈస్ లవ్? లవ్ ఈస్ కలర్ఫుల్ అని మాకు ఒక పోస్టర్లో తెలుస్తుంది. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే మీ లవ్లో? మీ ఉద్దేశం చెప్పండి, తర్వాత ఫస్ట్ నా ఉద్దేశం. క్వశ్చన్కి ఆన్సర్ అయితే బెటర్. అంతేనా? క్వశ్చన్ ఆన్సర్ కాదంటే జస్ట్ డిస్కషన్ జనరల్గా. యా ప్లీజ్. వాట్ ఈజ్ లవ్ టు యూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. చాక్లెట్ నేనే పెట్టు. ఈ చాక్లెట్ నాకు. ప్రేమ అంటే ఏంటి నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను గురు. పర్సనల్గా నా లైఫ్లో తెలుసుకుంటున్నా. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్గా దిల్ చాతాలో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు చూడు, ప్రతిసారి ఈసారి ప్రేమే అని ఫీల్ అవుతా ఉంటాడు. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడండి నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం అసలు
ఏమి అడగకుండా లేదా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నాకు డౌటు. చాలా అయినాయండి, చాలా అయినాయి, ఖాతాలో ఎక్కువ ఉన్నాయి. చాలా అయినాయి. ఖాతా అది బుక్ చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్కి హార్డ్ డిస్క్ సరిపో. లేదు, పడ్డాను సీరియస్గానే, చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంతో ప్రేమలో ఉన్నా. వాహ్, ఏం చెప్పి ఇంకో చాక్లెట్ నేను మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. సో నవదీప్ గారు, అంటే Yes. ఇందులో అంటే ట్రైలర్లో ఒక పాయింట్ ఉంది కదా, సో ఏంటంటే అంటే నేను చెప్పిందే వినాలి, అవును, అలాంటిది నిజంగా రియల్ లైఫ్లో అసలు వర్కౌట్ అవుతుందంటారా? అస్సలు అవ్వదండి. అంటే ఉన్నారు, కాకపోతే అలాగా టాక్సిక్ రిలేషన్స్ అంటాం కదా, చాలా ఉన్నారు. నా పర్సనల్ లైఫ్లో నేను ఉన్నాను కొన్నిసార్లు అలాగా, నన్ను ఉండమన్నారు అలాగా. బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి, కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా, లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలామంది బయట ఉన్నారు. 2 sides ఉన్నారు. వాడు అలాంటి వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని, వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటా అని అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి పర్మనెంట్గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకి నిజం తెలుసు. సో ఆ పాయింట్ని కూడా మనం టచ్ చేసాం సినిమాలో. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు కొన్ని వీడియోస్, అంటే ఏవైనా వైరల్ అయిన వీడియోస్ కావచ్చు, లేదా సెటరికల్ కైండ్ ఆఫ్ వీడియోస్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నారు దాని ప్రకారం. సో ఎందుకు, అంటే అంత బాగా నచ్చిందని ఇమిటేట్ చేస్తున్నారా, లేదా ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారా? సరదా, ఎవరికి కౌంటర్ ఇస్తాను అట్లేం లేదు, సరదాగా ఏదో అంటే నాకు అదే పెళ్ళి అనే టాపిక్ అయితే డెఫినెట్గా నేను మా ఫ్రెండ్స్కి పెడతా ఉంటా, ఊరికే సరదా అంతే. నాకు బేసికల్గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక 4 జోకులు, 2-3 వీడియోలు, పోయేదేముంది. చాలామంది అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంచాయతీ అని ఒకటి చేస్తున్నాను, అదేంటో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. బట్ ఓకే, వీడేదో చేస్తున్నాడు అంటే, ఓకే పొద్దున్న లెగుస్తున్నాడా, ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు, నా పంచాయతీ ఏంటనేది నేను ఎవ్వరికి చెప్పలా. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ, కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే పలానాది మానేస్తానో, లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం, కానీ వర్కౌట్ అవ్వదు. లోపల కూడా మొదలు పెడతాడా, సర్లేరా ఈరోజు లైట్ తీసుకోవాలి. సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టి 100 రోజులన్నీ నేను ఏదో చేసుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి, అది చాలామంది మామూలుగా వాడుతూ ఉంటారు. బట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదు. డబ్బులే వెనక నుంచి ఇలా అంటాడు బ్రదర్. సో బట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అండి, అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, ఎవరి జర్నీస్ వాళ్ళకున్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే, ఒక పాయింట్లో సరదాగా ఒక నవ్వు వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన, లేదా ఓకే నాకేదో అనిపించింది, ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నానని నా పని నేను చేసుకుంటూ మధ్యలో ఎక్కడన్నా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. చాలామంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నానని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేశాను అంటాడు, లేదా కూల్ డ్రింక్స్ మానేశాను అంటాడు. ఇలాగా ఐ ఫీల్ దట్ దెర్ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీలింగ్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా ఏదో అంటే సర్లేరా నేను నుంచోనే అక్కడ నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు ఇంకో 10 మందిలో 100 మందిలో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఇప్పుడు ఎందుకున్నాం ఇంతమంది కలిసి, ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ, ఒక రియల్ లైఫ్లో కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక మీడియా వాళ్ళు కానీ, ఎవరైనా టుగెదర్ వీఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ దిస్ సొసైటీ. మనం ఒకరికొకరు పనికి వస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడో అలా అని మడి అదే పనిగా చేయాలంటే నేను చేయలేను, నాకు నా లైఫ్ ఉంది. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచిగా కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అవునందర్ గారు సార్ సార్ ప్రతి సినిమా అంటే సినిమా స్టోరీలు కానీ, లవ్ స్టోరీలు కానీ, ప్రతి 100 మందిలో 10 మంది కనెక్ట్ అవుతుంది, 15 మంది కనెక్ట్ అవుతుంది కాబట్టి స్టోరీలు ఉంటాయి. కానీ మౌలి గురించి చూస్తే మౌలి క్యారెక్టర్ అనేది 1,00,000 మందిలో ఒకడు ఉండొచ్చేమో. అంటే మేము చూసిన కంటెంట్ ట్రైలర్ వరకు, సినిమాలో మీరు ఎవరు వేస్తారో మాకు తెలీదు. సో ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవ్వాలి అంటే, ఒక 20 మంది 30 మంది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చూపిస్తున్నారు? మౌలిలోని ఎక్స్ట్రీమ్ ఇదే చూపిస్తున్నారా, లేదంటే ఇంకా ఏదన్నా ఉందా దీని తర్వాత? మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ సినిమా ఇందాక మాట్లాడుకుందే చెప్తా. మీరు గెలుచుకున్నారు ఒక డైరీ మిల్క్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మంజుమల్ బాయ్స్ అనే సినిమా చూసాం. గుణా కేవ్స్కి ఎంతమంది ఇల్లు ఉంటారు రియల్ లైఫ్లో? ఇప్పుడు 100 మందిని తీసుకుంటే హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు కూడా కష్టం, అవుట్ ఆఫ్ 100 గుణా కేవ్స్కి వెళ్ళి ఆ లొకేషన్ చూసినాళ్ళు. బట్
మీరు ఆ సినిమా చూస్తున్నంతసేపు మీకు గుణా కేవ్స్ తెలీదు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు, ఏం చేయలేదు, అసలు మీకు ఏం తెలియదు. బట్ వాట్ వర్ యూ రిలేటింగ్ టు? యునైట్ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఓ ఫ్రెండ్షిప్ యాంగిల్, ఒక ప్రమాదం జరిగినప్పుడు నిలబడే యాంగిల్, ఆ జరుగుతున్నప్పుడు పడే టెన్షను, వాడికి ఏమైపోద్దాం అని, ఇవన్నీ ఎమోషన్స్ దాంట్లో ఉన్నవి. వాటికి మనం రిలేట్ అవుతాం. ఇట్స్ నాట్ అబౌట్ గుణా కేవ్స్, ఇట్స్ అబౌట్ దోస్ ఎమోషన్స్ దట్ వీ ఆల్ గో త్రూ. సేమ్ ఇక్కడ కూడా లవ్ మౌళిలో మౌళి అనే పాత్రకి మీరు అలా ఉండరు, మీరు చెరపుంజిలో బతకరు, మీరు అలా జుట్టు పెంచుకోరు, కానీ అతను పడే ఎమోషన్స్ అన్నీ మీరు జీవితంలో చాలా పడి ఉంటారు. దట్ ఈజ్ వాట్ విల్ రిలేట్ టు యూ. కథ రాసేటప్పుడు ఫేస్ ఆఫ్ ఇట్, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఫసాడ్ అంటామండి. ముందు లుక్ బాగుండాలని రకరకాలుగా కట్టుకుంటాం ఎంట్రీ, లోపల బిల్డింగ్ అలా ఉండదు. ఫర్ ద లుక్ ఆఫ్ ఇట్ ఆర్ టు జస్టిఫై వై దట్ క్యారెక్టర్ లుక్స్ అ సర్టన్ వే మనం కొన్ని అట్రిబ్యూట్స్ పెట్టుకుంటాం సినిమాటిక్గా. బట్ బీనీత్ ఇట్ వాట్ దట్ క్యారెక్టర్ గోస్ త్రూ అండ్ వాట్ హీ ఫీల్స్ యాజ్ ఎమోషన్స్, అవి అందరికీ చాలా రిలేటబుల్. ఆ అంశం తీసుకున్నాను కాబట్టే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా, 2 డైలాగులు విన్నా, ఎక్కడో చిన్న చూడొచ్చేమో ఇది అనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది. బికాస్ సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ విల్ టెల్ యూ మేబీ దిస్ ఈజ్ మై స్టోరీ, ఎక్కడో ఉంటుందేమో దీంట్లో. గుడ్ సార్. నవదీప్ గారు సార్, ఇప్పుడు మీరు చెప్తూ అంటే సెలబ్రిటీస్ సోషల్ మీడియాను వాడుతూ పాజిటివ్గా చెప్తే యూత్కి అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. గుడ్. నా క్వశ్చన్ ఏంటంటే 2.0 నవదీప్ 2.0 గురించి మాట్లాడుతున్నాను. అంటే 1.0 వద్దు, 2.0 నుంచి రేవ్ పార్టీల మీద మీ ఒపీనియన్ ఏంటి? యూత్కి మీ సందేశం ఏంటి? యూత్కి సందేశం అంటే సార్, అంటే ఈ పాయింట్ మొన్న కూడా ఎవరు అడిగారండి. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే, ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకటి మన సొసైటీలో ప్రివేలెంట్గా ఉంది అని మనకి తెలిసినప్పుడు, అది ఒక యంగ్ పీపుల్ దగ్గరికి, అంటే స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు దాకా వెళ్తుంది. మన ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్వియస్లీ సిస్టమ్ అంతా అది ఎలా ఆపాలనే పని వాళ్ళు చేస్తారు. మనం, మీరు, నేను ఏం చేయాలంటే అవేర్నెస్, అంటే దాంట్లో అరే అది ఏంటి మ్యాటరు, ఎందుకు అది నెగిటివ్, దాని వాట్ ఎవర్ లిమిటేషన్స్ అవి ఏంటి అనేది అవేర్నెస్ పెంచే కార్యక్రమం, రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది ఓకే, నేను దాంట్లో న్యూస్లో అనుకోండి లేదా మనకు జరిగిన ఇష్యూస్లో నేను సఫర్ అయ్యాను. అయితే ఆ అవేర్నెస్ గురించి కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే, వాడెవడో దొరికాడంట, వాడిని రోడ్డు మీద పెట్టి ఇప్పుడు అరే అని చెప్పి వాడి బట్టలు తీసి వాడిని నుంచోబెట్టడం అనేది ఓకే. అదే మనం అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. మనకేదో క్లిక్ బైట్లు దొరుకుతున్నాయి, లేదా వాడు ఇదంట అదంట అని అందరం చాడీల్లాగా చెప్పుకొని కబుర్లు చెప్పుకొని నవ్వేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం తప్ప, దాని బియాండ్ ఆలోచిస్తే అవేర్నెస్ గురించి ఎక్కువ మనం ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ గురించి మాట్లాడితే ఉపయోగం అనేది నా ఫీలింగ్. అదే అంటే 100 మంది అటెండ్ అయితే రేవ్ పార్టీలో అందులో 2-3 సెలబ్రిటీస్ కానీ సినిమా ఫీల్డ్ కానీ ఉంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కదా. సో సెలబ్రిటీస్కి సినిమా ఫీల్డ్లో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటారా? 100% దూరంగానే ఉండాలండి. లేదంటే అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు నా 100 రోజుల పంచాయతీలో 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు జిమ్కి వెళ్తుంటే నాకు ఆనందమే కదా. అదే ఇప్పుడు ఊరికే వేరే విషయాల్లో మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్లస్ అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం బెటర్ ఏమో, ఇట్స్ మోర్ యూస్ఫుల్ అని నా ఫీలింగ్. లైటర్ వేలో మాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు 19th డేట్ ఇచ్చారు, అప్పుడు సెన్సార్కి వెళ్ళారు. సెన్సార్ వాళ్ళు మీ సినిమా చూసి వాళ్ళు కూడా సిరపుంజి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తానన్నారంట. అది ఎంతవరకు నిజం? కాదు కాదు, నిజం కాదు. అది మధ్యలో అప్పుడు లీవ్ తీసుకున్నారు కదా సెన్సార్ ఆఫీసర్. మా సినిమా చూడకముందే లీవ్ తీసుకున్నారు ఆవిడ. సో ఆ ఫస్ట్ 2 weeks ఆవిడ లీవ్ అప్లై చేసిన తర్వాత అది శాంక్షన్ అవ్వడం, ప్లస్ ఆవిడ వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన రావడం జరిగింది. బట్ మాకు ఇక్కడే చూశారు సెన్సార్ వాళ్ళు. మేము ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ అప్పుడు లేదా వాళ్ళ సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు వెళ్ళా. సరే నాకేమో క్యూరియాసిటీ, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన సినిమాలా కాదు, ట్రైలర్ అసలు అలా లేదు, ఏమనుకుంటున్నారు జనాలు అనేది బయట మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. అసలు ఓవరాల్గా సినిమా గురించి తెలియదు. ఇప్పుడు మేము 3-4 years నుంచి దీని గురించి మాట్లాడుకొని సినిమా చూసి మా జడ్జిమెంట్లో మేము బావిల్లో కప్పలాగా ఉన్నామేమో, అసలు బయట వాళ్ళు ఏమనుకున్నారు అనే క్యూరియాసిటీకి వెళ్ళాను. ఇక్కడే కూర్చుంటే చక్కగా టేబుల్ వేసి ఇక్కడ ఒక 4, దాంట్లో 2 లేడీస్ ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళని అడిగా నేను ఫస్ట్, మేడం ఫస్ట్ టైము
ఒక ఫీమేల్ ఆడియన్ అనేవాళ్ళు చూశారు, ఏమనిపించింది మీకు అని అడిగాను. ఇక్కడే అడిగితే ఫస్ట్ అంతా మేము ఇది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అనుకున్నాం, కానీ లాస్ట్లో వీఆర్ వెరీ 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 హ్యాపీ. అసలు మీరు చెప్పిన పాయింట్ ఇట్స్ కరెక్ట్, అందరూ చూడాలి ఇది. మేము యాక్చువల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు ఏదో వర్క్ కింద చూసాం కానీ మళ్ళీ మేము విల్ హ్యావ్ టు వాచ్ దిస్ అగైన్ అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అదే అంటారు కదా సెన్సార్ టాక్ అని, సెన్సార్ టాక్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని మా టాక్. నవదీప్, సినిమా బిజినెస్ అయిపోయిందా? సినిమా బియాండ్ లవ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది కోరుకుంటారు జనరల్గా. అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలా మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి మీ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో అంటే ఆ థాట్ ప్రాసెస్ సేమ్ లవ్ మోలీలో మిమ్మల్ని మేము చూసుకోవచ్చా అనేది అంటే మీరేం చెప్తారు సమాధానం? అంటే లవ్ మోలీ నేను కరెక్ట్గా యాప్ట్ అవుతాను రియల్ లైఫ్లో అని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ చాక్లెట్ ఇవ్వాలి. అందరూ మంచి క్వశ్చన్లు అడిగారు, అందరికి ఇవ్వాలి యాక్చువల్లీ. ఇస్తా, అవును ఇస్తా. యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్ కంటే ఐ వుడ్ సే పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంది కదా, అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాం ఇప్పుడు అనేది ఒక పాయింట్ ఒకటి అర్థం అవుతుంది కదా, దానికి బాగా కనెక్ట్ అవుతాను. మోర్ దాన్ ద క్యారెక్టర్ కంటే కథకి ఎక్కువ కనెక్ట్ అవుతాను నేను రియల్ లైఫ్లో. అంటే యూజువల్గా ఇప్పుడు ఇలాంటి కథలు మనం హాలీవుడ్లో చూస్తూ ఉంటాం, అంటే తెలుగులో చాలా తక్కువ. విజువల్ అంటున్నారా కథ అంటున్నారా? కథ ఏంటో మనకు తెలియదు కదా. అంటే విజువల్గా కావచ్చు, కథ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఏంటంటే ఇలాంటి కథలు మనకి రేర్గా చూస్తూ ఉంటాం తెలుగు ఇండస్ట్రీలో. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఛాలెంజింగ్గా ఇందాక చెప్పినట్టుగానే ఈ కథ విన్నప్పుడు నేను ఓహో మన జీవితంలో మన ప్రేమ స్టోరీల్లో ఉన్న హోల్స్ని ఇలా కవర్ చేయాలన్నమాట ఈ కాన్సెప్ట్తో అని నేను ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఈచ్ వన్ ఆఫ్ యూ పర్సనల్గా ఎంత మటాష్ అయిపోతున్నారనే ఎక్సైట్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మనం ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి ఉండాలి అనుకుంటా ఉంటారు యూజువల్గా. అది మీరు అని మెల్లగా మీకు తెలియకుండానే చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్ఫిట్ ఉంది, అవుట్ఫిట్ అంటే నాకు ఈ అమ్మాయి అవుట్ఫిట్ లో ఇలా ఉండాలి అలా ఉండాలి, రకరకాలుగా డిఫరెంట్ షేడ్స్ లో. సో లవ్ ఈజ్ ఎన్ ఎమోషన్. కరెక్ట్. సో ఆ ఎమోషన్ ని అబ్బాయి చెప్పాలనుకున్నాడు ఉద్దేశంతోనే ఈ ఓవరాల్ గా సినిమా ఉంటుందా? అంటే డిఫరెంట్ ఎమోషన్స్ చూపించడం అనేది. ఎమోషన్స్ అంటే అదేనండి, ప్రేమ లేదు అంతా బోగస్ డ్రామా చేస్తున్నారు వీళ్ళంతా, ఏం చేస్తున్నావు చూసి ప్రేమిస్తారు. అలా ప్రేమలో వాడంటే ప్రేమ అనేది లేదు అని నమ్మినవాడు ఎన్నిసార్లు ప్రేమలో పడదాం అనుకున్నా పడలేడు. అది ప్రేమ అనేదే వాడికి తెలియదు, ప్రేమ లేదని నమ్ముతున్నాడు. ఇంకా ఎన్నిసార్లు వాడి ప్రేమ వాడి ఎదురుగుండా వచ్చినా వాడికి అర్థం కాదు ఆ విషయం. సో అలాంటి వాడికి ఇంత భయంకరంగా ఉన్నవాడికి ప్రేమ దొరికితే ఏం జరుగుతుంది అంటే నా ఉద్దేశం లవ్ ఏంటి అంటే లవ్ ఈజ్ మ్యాడ్నెస్. పిచ్చి ఉంటేనే ప్రేమించాలి. కరెక్ట్. సో వన్ మోర్ క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. జనరల్గా ఏంటంటే యూజువల్గా నవదీప్ గారు ఫిలాసఫర్గా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు కానీ ఏదైనా కానీ. అంటే చాలామంది ఒకప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అన్నట్టు గుర్తు నాకు. అంటే మీరు ఆయన అప్రోచ్ అవ్వడానికి ఆయనలో ఉన్న ఒక ఫిలాసఫర్, అరే ఈయనైతే కరెక్ట్ యాప్ట్ ఈ కథకి అన్న ఉద్దేశంతోనే మీరు తీసుకున్నారా ఎట్లా ఆయన? కొంతవరకు అండి. అంటే నాకు ఇంతకుముందు తెలియదు, పరిచయం లేదు ఈ సినిమాకి ముందు. నవ్ వీఆర్ వెరీ క్లోజ్, 4 years కలిసి పనిచేసినప్పుడు న్యాచురల్లీ. అంతకుముందు తెలియదండి. తన సినిమాలు కూడా చాలా తక్కువ చూశాను నేను. ఐ థింక్ చందమామ ఒక్కటే చూశాను అప్పటికి.
బట్ వెన్ వీ థాట్ అబౌట్ హిమ్, తన ఇన్స్టాగ్రాము, వేరే ఆర్టికల్స్, తన గురించి తను ఏం చేస్తుంటాడు, ఎలా తిరుగుతుంటాడు, రైడింగ్కి అది వెళ్తూ ఉంటాడు, సో ఇవి కొంచెం R&D చేశాను. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ హీఈస్ అనేది. అంటే క్యారెక్టర్ ఇలాంటిది కాబట్టి మోయగలుగుతాడా, లేకపోతే నేను పెట్టగలుగుతానా తన మీద ఈ గెటప్, ఈ క్వశ్చన్లు కొన్ని ఉంటాయి మనకి. దానికోసమని బేసిక్ R&D చేసినప్పుడు తను పోస్టుల కింద రాసేది అవన్నీ కొంచెం చదివేవాడిని, అన్ని ఏం పెట్టాడు అప్పుడులో. దిస్ ఇస్ 2019 పెట్టినప్పుడు డెఫినెట్గా మీరు యాక్చువల్లీ బాగానే అబ్జర్వ్ చేసి అడిగారు. అది చేశాను నేను, R&D చేసి. అంటే కథ చెప్తే అర్థం చేసుకోగలుగుతాడు అనిపించింది నాకు. దట్ వాజ్ ఇంపార్టెంట్. బికాజ్ ఈ కథ చెప్తే అర్థం చేసుకోవడం కష్టం అండి. నేను చాలామందికి చెప్పాను, పెద్ద ప్రొడ్యూసర్లకు కూడా చెప్పాను. నేను ఇంతకుముందు అడిగినప్పుడు ఏం కథ చేస్తున్నామంటే, పేర్లు ఎందుకులేండి ఇప్పుడు అనవసరం, కానీ బట్ దే ఆల్ సెడ్ ఏదో పాయింట్ బాగుంది, ఇదంతా ఓకే, కానీ నీకు ఎందుకురా మంచి కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా, ఫార్ములా ఫిల్మ్స్. వాట్ ఐ మీన్ ఇస్, బట్ 2024లో ఇప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్, బట్ 5 years ago ఎవ్రీబడి హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా. సో ఇలాంటి కథ తీసుకెళ్తున్నప్పుడు వినే యాక్టరు అది అర్థం చేసుకోగలగాలి, దాంట్లో తనకేముందో ఒక లడ్డు అనేది పట్టుకోగలగాలి. ఆ సెన్స్ ఉందా ఎక్కడైనా ఎతికినప్పుడు ఎస్ కరెక్ట్, అది చూసి నేను మనోడికి కరెక్ట్ అనిపించి నేను అప్రోచ్. Hi Navdeep garu, this is Ankita, anchor from ANN News. Who is your favorite artist? Male, female? Anyone. ఆర్టిస్ట్గా నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అంటే ద వే హీ No. ఆన్సర్గా Artist. ఓహో ఆర్టిస్టా, Painter, artist. ఓ చాక్లెట్ చాక్లెట్. I'm very big fan of you since Gautam SSC. థ్యాంక్ యూ. నేను ఎన్నిసార్లు చూసుంటా అంటే అన్కౌంటబుల్. థ్యాంక్ యూ. అంత ఇష్టం, ఇప్పటికీ చూసినా బోర్ కొట్టని మూవీ నాకు. మీకు ఇంకోటి ఇస్తా, లవ్ మౌలి అని. ఇది ఎన్నిసార్లు చూస్తారో చెప్పండి. ఓకే, ఆర్టిస్ట్ ఏం చెప్పినా అబద్ధమే అవుతుంది. కాదు నిజంగా నాకు ఆర్ట్ తెలీదు, నాకు అర్థం కాలే. ఒకసారి నేను బార్సిలోనాలోనో ఎక్కడ ఉన్నప్పుడు మూవీ మొత్తం ట్రైలర్ లో చూస్తే అంతా ఆర్ట్ గురించే ఉంది కదా. అవును, సో దట్ అంటే ఆర్ట్ ఈజ్ అ మీడియం వి చోజ్. కానీ ఆర్టిస్ట్ అంటే వీడే పెద్ద ఆర్టిస్ట్ దాంట్లో. అంటే ఇండియా మొత్తానికి అంటే ఆల్మోస్ట్ 1-2 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు వచ్చినా పట్టించుకోకుండా వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు. సో ఆ యాంగిల్ రీసెర్చ్ చేయలేదు నేను యాక్చువల్లీ, దీనికి అవసరం రాలేదు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్. MF హుసేన్ అండ్ మెర్లిన్ డుమాస్ వీళ్ళు బిగ్గెస్ట్ పెయింటర్స్. అవును తెలుసు, పేర్లు విన్నా. ఓకే, దెన్ జాహ్నవి కపూర్, మన జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు అమ్మాయి. సేమ్ టైం ఒకేసారి ఒకే రోజు మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. ఓహో. యాజ్ ఏ మౌలి whom you want to choose for dinner? యాజ్ ఎ మౌలి అయితే డెఫినెట్గా MF హుస్సేన్ గారు, యాజ్ ఎ నవదీప్ అయితే డెఫినెట్గా జాహ్నవి కపూర్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇదిగోండి మీ చాక్లెట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీలో చూస్తే అమ్మాయిని లవ్ చేసి పెయింటింగ్ని లవ్ చేశారా, లేకుంటే పెయింట్ని లవ్ చేసి అమ్మాయిని లవ్ చేశారా? వీడికి ఎలాంటి అమ్మాయి కావాలో వీడికి తెలీదు అని ఎవరో అంటే, ఎక్కడో ఖాళీ నాకెందుకు తెలీదు నాకు తెలుసు అని ఒక పెయింటింగ్ వేస్తాడు, అందులోంచి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. సో ప్రేమ పెయింటింగ్ రెండు ఒకటి దీంట్లో. అంటే ఫస్ట్ పెయింటింగ్ని ఇష్టపడ్డారు. పెయింటింగ్ అంటే వీడి భావం అండి. వీడికి బేసికల్గా మనుషులు అంటే చిరాకు, సోది మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ అనేది లేదు అని మనుషులు దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి వాడికి భావాలు ఉంటాయి, మనుషులు ఉండరు, మనుషుల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాడు, ఒక్కడే బతుకుతూ ఉంటాడు. సో భావాలు ఉంటాయి, పెరిగే కొద్దీ ఇప్పుడు మనిషి అన్నకు భావాలు ఉంటాయి, కానీ మనుషుల మీద చిరాకు, బట్ భావాలంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి పెయింటింగ్ని ఎంచుకుంటాడు వీడు. దట్ ఈస్ ద మీడియం ఫర్ హిస్ ఎమోషన్స్ టు ఫ్లో అవుట్. కమింగ్ టు డైరెక్టర్, హూ ఈజ్ ఇన్స్పైర్డ్ యూ ఫర్ మౌలి లుక్సా? అంటే ఆ హెయిర్ కట్ అండ్ బ్రీడ్ ఎవ్రీథింగ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండి. అంటే నేను ఒకప్పుడు సగం అలా ఉండేవాడిని. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎందుకురా నువ్వు ఇలాగ మాట్లాడుతూ ఉండేది. సో అది ఉండిపోయింది నాకు మైండ్లో. ఓకే, మనం కొంచెం ఆఫ్ అంటే ఏంటంటే జనరల్ సొసైటీలో ఒక నామ్ ఉంటుందండి, ఒక యూనిఫామ్ ఉంటుంది. బేసిక్గా స్కూల్కి ఒక యూనిఫామ్లో వెళ్తాం, ఒక సభకి వెళ్ళాలంటే ఒక కాస్ట్యూమ్ ఉంటుంది.
సో యాక్సెప్టబుల్ అపియరెన్స్ ఇన్ సొసైటీ ఒకటి ఉంటుంది, రైట్? ఐ కైండ్ ఆఫ్ డింట్ ఫాలో ఇట్, దెన్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ వాట్. ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు న్యాచురల్లీ ఒక కొండల్లో తిరుగుతూ సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఈ హెయిర్ కట్లు, బియర్డ్ స్టైల్స్ ఇవన్నీ ఫాలో అవ్వకుండా ట్రెక్ చేసుకుంటూ హ్యాపీగా చెట్ల మధ్యలో తిరిగేవాడు. అన్రూలీగా అలా వదిలేసుకొని హ్యాపీగా ఫ్రీగా ఉంటే ఎలా ఉంటుంది. ఐ వాజ్ ఆల్సో ట్యాపింగ్ ఇంటూ చాలామంది కుర్రోళ్ళకి. ఐ థింక్ ఇఫ్ యూ లీవ్ యంగ్స్టర్స్ without putting them any regulations, most of the youngsters would like to be like that. Most of them, I'm not saying everybody. Okay. So that look is inspired by the story itself. My last question is, లవ్ మౌలీలో చూస్తే అసలు ట్రైలర్లో మొత్తం అంటే ఇప్పుడు ఈ మూవీని యూత్ చూడడానికా లేకపోతే ఫ్యామిలీ చూసే ఛాన్స్ లేదు కలిసి కూర్చుని? అండ్ ఇప్పుడున్న జనరేషన్కి నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి ఈ మూవీ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ ఇద్దామని పర్టికులర్గా ఏం లేదండి. అంటే ఏ కథ చెప్పినా మనకు చిన్నప్పుడు కథ చెప్తారు. కథ చెప్పినప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే అని కథ చెప్పాక ఆ కథ అర్థం చేసుకొని దాంట్లో మనం ఏం తీసుకున్నాం అనేది ఇట్స్ అ పర్స్పెక్టివ్. ఓ పెయింటింగ్ చూస్తే అందరికి ఒకే ఫీలింగ్ రాదు, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. ఇట్స్ ద సేమ్. సో ఐ టోల్డ్ ద స్టోరీ. నేను అందులో ఏం పెట్టానో నాకు తెలుసు. అది చూసిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ఇందాక మనోడు ఎవడో టైటానిక్ అన్నాడు, అతనికి అదే కుద్ది. ఇంకొక ఆయన ఎవరో నాకు పెళ్ళయింది మా ఆవిడ అన్నాడు. సో వాళ్ళకి వేరే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో తీసుకునేవి. నేను పర్సనల్గా నేను మెసేజ్ కాదండి, సినిమా చూడాలి, రిలేట్ అవుతారని చెప్తాను అంతే. రెండు ఫ్యామిలీ కూర్చొని చూడలేరు అన్నారు మీరు. నో, దట్స్ నాట్ ట్రూ. బికాజ్ ట్రైలర్ చూసినప్పుడు రెండు ముద్దులు పెట్టుకున్నారు 2 సార్లనో లేకపోతే ఇంకోటనో. ఇప్పుడు కత్తులు కటార్లు పెట్టి నరికేసుకుంటుంటే జనాలు తలకాయలు చేతులు ఎగిరిపోతుంటే, పైగా ఒక ఐటమ్ సాంగ్ అనేది ఒక రివాయి మనకి. ఐటమ్ సాంగ్లో ఒక్క అమ్మాయి నుంచి ఉంటే 500 మంది అమ్మాయి చుట్టూ ఏం చేయడానికి డ్యాన్స్ చేస్తున్నారు, లిరిక్స్ ఏముంటాయి మనకు తెలుసు. అవి ఫ్యామిలీ సినిమాలు. అవే చూడగలుగుతున్నప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా ఇది ప్రేమ గురించి చెప్పాం మేము చాలా బ్యూటిఫుల్గా. ఐ థింక్ పెద్దాళ్ళు 18 దాటిన వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి మరీ చూపించాల్సిన సినిమా అని నా ఫీలింగ్. మీరు సినిమా చూశాక యూ విల్ అగ్రీ. నవదీప్ గారు హాయ్. అండ్ ముందుగా డైరెక్టర్ గారు అంటే తక్కువ ఫిల్మ్సే చూశాను అని అన్నారు కదా, గౌతమ్ ఎస్ఎస్ ఒకసారి చూడండి. తర్వాత వంకాయమ్మ అదే వంకాయ కూర ఎరగ తీస్తుంది అనమాట. సో నవదీప్ గారు మీకే క్వశ్చన్ స్ట్రైట్గా. అండ్ మీరు చాలా ఇయర్స్ ఆఫ్ జర్నీ చెప్తున్నారు, ఇప్పుడు చాలా మూవీస్ చేశారు, చాలా మంది హీరోస్ తోటి అందరితో కలిసి కూడా మీరు యాక్ట్ చేశారు. ఒక్కొక్క టైంలో వాళ్ళని డామినేట్ చేసి చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2.0 అని వేసుకున్నారు కదా, సో ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళతో చేస్తారా చేయరా ఏంటి? 100% చేస్తాను, 100% చేస్తాను. ఇట్స్ మోర్ అబౌట్ నేను అంటే పర్సనల్గా నేను రియలైజ్ అయింది అంటే మీరు అన్నట్టుగా కొన్ని అంటే ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడున్న ట్రెండ్ వేరే. అంటే డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదా అనేదే చూస్తున్నారు. ఇప్పుడు అందరు సినిమాలు అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు లేదు అది. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్, రైట్? దిస్ వాజ్ అబౌట్ 15 years ago. ఎప్పుడు నువ్వేంటి నువ్వు సెకండ్ హీరోగా చేస్తున్నావు అంటే ఇంక నువ్వు లీడ్ హీరోగా చేయలేవు, నువ్వు టీవీలోకి వెళ్ళావంటే ఇంక నువ్వు సినిమాల్లో చేయలేవు, నువ్వు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసావంటే ఇంక నువ్వు అయిపోయావు, మటాష్ అయిపోయావు అని చెప్పారు అప్పుడులో. బట్ నాకెక్కడ ఎందుకు క్యారెక్టర్ బాగుంటే సినిమా చూస్తారు కదా అని నాకు అప్పుడే అనిపించింది. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని మధ్యలో కొన్ని బిస్కెట్లు తగిలిని. అదేంటంటే నా వర్త్ నేను మర్చిపోవడం వల్ల, లేదంటే అరే సర్వైవల్ గురించి చేయాలేమో రా బాబు అని నాకు నేను చెప్పుకోవడం వల్ల కొన్ని పులిహోర సినిమాలు చేశాను మధ్యలో. బట్ ఇప్పుడు ఆ తప్పు జరగదు, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే నేను అనుకోలే, నన్ను నేను అడగల నీకేం కావాలి బాబాయ్ అని. ఇప్పుడు ఫస్ట్ అడుగుతున్నాను కాబట్టి డెఫినెట్లీ దిల్ బి ఏ బెటర్ ఫిలిం. అండ్ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ ఫిలిం టు నౌ వాట్ యువర్ లవ్ టువర్డ్స్ సినిమా? పెరుగుతూ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ బిలీవ్ నా ఇంట్యూషన్కి నేను చిన్నప్పుడే స్టిక్ అయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో 18, 19 అప్పుడు నా సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం అప్పుడే నేను కథ విన్నప్పుడు ఇది బాగాలేదు, ఇదేం కథ అసలు అని నాకు తెలిసినా అరే నీకేం తెలుసు, అవతల ఎవరో తెలుసా, నీకు చెప్పేది అసలు నువ్వెవడు, హూ ఆర్ యూ అని నాకు నేను చెప్పుకొని నో అని చెప్పాలనుకున్నా చెప్పలేక, లేదా నాకు తెలియదేమో అని అనుకో నేను నా ఇంట్యూషన్ అంటే ఫస్ట్ వినంగానే ఇదే బిస్కెట్ కదా ఇది అని తెలిసినా అరే నీకు అంత ఏజ్ లేదు, నీకు అంత సీన్ లేదు, నువ్వు చెప్పొద్దు, అది సైలెంట్గా చేసే అని చాలా చేశాను. ఐ విష్ ఐ న్యూ దట్ ఎర్లియర్, బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు తెలిసింది కదా.
గతం గత. సో ఈవెంట్కే తీయని వేడుక చేసుకోవడానికి చాక్లెట్ Yes, correct. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు వేరేదేమైనా వేడుక 100% డౌటే లేదు దాంట్లో. పార్టీ పెట్టుకుందాం మనం. రేపు కాదు, రాత్రి పగలు కాదు, ఓన్లీ రాత్రి. సక్సెస్ పార్టీ డెఫినెట్గా మన స్టైల్లో ఒకటి చేసుకుందాం. అవునేందన్న చెప్పు తమ్ముడు. అన్న యానిమల్ కన్నా వైల్డ్గా ఉంది సినిమా చూడడానికి. ఆయన ఏమైనా సందీప్ రెడ్డి వంగ గారిని ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా? ఒకటి చెప్తా, చాలామంది అడిగారు, చాలా పొలైట్గా చాలాసార్లు చెప్పా, ఇంక చిరాకు వస్తుంది. అయితే యానిమల్ ఎప్పుడు రిలీజ్ అయింది? లాస్ట్ ఇయర్ డిసెంబర్ అన్న. లాస్ట్ ఇయర్ డిసెంబర్. లవమూలి కథ ఎప్పుడు రాశాను నేను? 2019 ఏప్రిల్. అంటే వైల్డ్ యానిమల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై లవమూలి. లవమూలి ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై యానిమల్. ఓకే అన్న. అసలు టైమింగ్కే తేడా లేదు. వాళ్ళు ఆయన పాపం లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసాడు సినిమా, అంటే ఒక సంవత్సరం ముందో పోనీ ఎప్పుడో రాసుకొని ఉంటాడు కథ ఆయన. బట్ నాకు సంబంధం లేదు. లింక్ 2019లో నేను ఎక్కడో కొండల్లోకి వెళ్ళి కథ రాసుకున్నా. ఇది 2019 నేను కథ రాసుకొచ్చిన ఐ థింక్ 1 monthకో ఏమో తనకి చెప్పా. అప్పుడే విని చేద్దాం అనుకున్నాం. ఈ కోవిడ్ ఆగి తర్వాత చాలా ఇతరత్ర వల్ల మాకు 3-4 years అయిపోయింది. సో ఆ టైంకి అసలు యానిమల్ అనేది ఏమి తెలియదు, ఇంకోటి ఏమి తెలియదు, నథింగ్. సో ఇది ముందు వచ్చి ఉంటే యానిమల్ కంటే ముందు అనేవాడు అప్పుడు యానిమల్ ఏంటి లవమూలి లాగా ఉందని. అంటే టైటిల్ వైల్డ్ యానిమల్ అని పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్దాం కానీ అంటే నీ ఫ్యాంటసీలో ఒకేలే కానీ బట్ ఓకే అన్న. అంటే తెలుగు సినిమాల్లో ఆఫ్ జాకెట్ మీద అంటే న్యూడ్గా చూపించారు బాగా. తెలుగు ఆడియన్స్ ఎంతవరకు బాగా ఇంట్రెస్ట్ చూపించడానికి వస్తారు ఆ మూవీ చూడడానికి అని. సరే, ఇందాక అదే షీ ఆస్క్డ్ నైస్ క్వశ్చన్. లైక్ ఇది వేరే లాంగ్వేజ్లో తీస్తే ఈ సినిమాలు నీష్ అంటారు, లేకపోతే భలే తీశారు బోల్డ్గా అంటారు. బ్రేవ్, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు బ్రేవ్గా కథలు తీస్తున్నారు. ఇలాంటి మనవాళ్ళు ఈ అమ్మ తీరు ఎంతసేపు ఈ సోది సినిమాలు. ఇది ఆడియన్స్గా మేము అవతల కూర్చున్న సినిమాలు చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలే ఇవి. మేము ఆ మాటల్లోంచి వచ్చాం. సో అవన్నీ యంగ్స్టర్స్గా సినిమాలు చూస్తున్నప్పుడు వై డోంట్ వీ డూ దోస్ ఫిల్మ్స్? ఉంది కదా స్కోప్, బాలీవుడ్లో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు కదా అంటే మనవాళ్ళు చేయరు. ఇందులోంచి వచ్చా నేను కూడా వింటానే. మనం రాసుకుంటున్నప్పుడు మరి మనమే వాగిన వాళ్ళం ఆడియన్స్లో కూర్చుని. సో ఐ వాంటెడ్ టు రైట్ ఫ్లాంబాయింట్గా రాద్దాం, తీద్దాం. ఓకే, సెన్సార్ వాళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు సినిమా చూసినప్పుడు అరే అది నాకు కూడా ఎందుకు తీసే అంటారు డెఫినెట్గా, ఇఫ్ ఇట్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. కథలో లేనప్పుడు సెన్సార్ వాళ్ళు రెడ్ ఇంక్తో కొట్టి పారదొప్పుతారు. అది మనందరికీ తెలుసు. ఎలాగో ఒక్క షాట్ కూడా కట్ ఇవ్వలేదు ఈ సినిమాలో. మీరు అన్నీ ఉన్నాయని ఫీల్ అవుతున్నారు కదా, మరి ఒక్కటి సెన్సార్ వాళ్ళు ఒక్కటి కూడా కట్ ఇవ్వలేదంటే ఆయన నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, నీకు ఏ సర్టిఫికేట్ కావాలని. వెళ్ళి కూర్చోగానే సార్ ప్రొడ్యూసర్లకైతే యూబై ఇస్తే బాగుంటుందన్న. యూబై అంటే 20 గంటలు ఇస్తాను, మరి ఓకేనా అన్నాడు. నేను ఏకి ప్రిపేర్ అయి ఉన్నాను. బికాజ్ 18 ఏళ్ళు కంటే చిన్నోళ్ళు ఈ కాన్సెప్ట్ చూసి వేస్ట్. బికాజ్ నీకు ప్రేమ, రిలేషన్షిప్స్ ఇవన్నీ కొంచెం 18 దాటి ఒక 20-22 ఆ ఏజ్కి వెళ్తున్నప్పుడే యూ విల్ థింక్ అబౌట్ రిలేషన్షిప్స్. 18 లోపు అసలు వీటి గురించి ఆలోచించకూడదు, చదువుకోవాలి. అది ఓకే. నవదీప్ అన్న. కానీ నాకు ఇతను చూస్తుంటే ఎందుకు అతను 16లోనే మొదలుపెట్టాడు మన డౌట్. ఉన్నాయి తీట్లా మెల్లగా తీ అది వేరన్నా అన్న. అంటే మీరు అది వేరన్నా వైల్డ్ యానిమల్ అడుగు. అంటే మీరు 2.0 అని అంటే ఈ సినిమా చేశారు కదా, ఇప్పటి నుంచి హీరోగా ఈ 2.0 టైప్ స్టోరీలో సెలెక్ట్ చేసుకుంటారా మూవీస్? 100% అదే ఉద్దేశం. అంటే రాసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది. సో నెక్స్ట్ కథ ఏదన్నా వచ్చినప్పుడు మేము ఇప్పుడు చెయ్యాలి, నెక్స్ట్ కథ ఏంటనేది మేము ఇద్దరం జుట్లు పీక్కుంటున్నాం రోజు. సో వైల్డ్గా అదే ఈ వైల్డ్ ఫ్యాంటసీ అంటే ఇతనికి బాగుంది. సో డెఫినెట్లీ బెటర్ ఫిల్మ్స్ చేస్తాం. డార్క్ నాగుడు వాడు పెద్ద డార్క్ నాగుడు. అదే నవదీప్ గారు. ఎస్ సార్, మీరు ఇప్పుడు వరకు 20 years ఆఫ్ కెరియర్లో చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి నవదీప్ 2.0 అని వేసుకున్నారు. అంటే ఆయన చెప్పిన కథ మీకు అంత ఎగ్జైటింగ్ పాయింట్ ఏమనిపించింది? అంటే చాలామంది డైరెక్టర్స్తో ట్రావెల్ అయి ఉన్నారు, పెద్ద స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి తర్వాత మళ్ళీ ఈయనతో పైగా ఈయన ఒక డెబ్యూ డైరెక్టర్. అవును. ఈయన మీరు చూసిన ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటి ఆ స్టోరీలో, లవ్ మౌలీలో? అంటే ఒకటి, ఇట్స్ ఎ కంప్లీట్ జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ స్టార్టెడ్ విత్ మీటింగ్ దిస్ పర్సన్.
అంటే ఆ కథ విని డామినో ఎఫెక్ట్ అంటారు కదా, బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఎన్టీఆర్ గారు చెప్పారు ఆ సినిమాలో, మా నాన్నకు ప్రేమతోలో. సో ఫస్ట్ కథ విన్నాను, బాగుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంది, ఇది చెయ్యాలి. ఓకే, ఇన్ని రోజుల నుంచి మనం సినిమాలు ఏదో చేస్తున్నాము, క్వాలిటీ ఎక్కడో గొప్పగా లేదు, లేదా వీఆర్ జస్ట్ టేకింగ్ అప్ ద బెస్ట్ ఆఫ్ వాట్ వాజ్ ఆఫర్డ్ అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు సడన్గా ఈ కథ విని ఓకేరా ఇదేదో ఒక అద్భుతం అని నేను ఫీల్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీలో నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ను 2 సార్లు చేశా, 2021లో 22లో, 2021 22 2 ఇయర్స్లో 2 times చేశా. సో నా పర్సనల్ లైఫ్లో ఆ పర్సనల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు వెళ్ళిన డిసిప్లినరీ రొటీన్ వల్ల వచ్చిన పాజిటివ్ డోపమీన్ వల్ల నా పర్సనాలిటీలో కొన్ని చేంజెస్ వచ్చినాయి. దాని తర్వాత మేము ఈ సినిమా కోసమని పడ్డ తపన, హార్డ్ వర్క్, జర్నీ అండ్ మేమిద్దరం మామూలుగా కలిసి మాట్లాడుకున్న విషయాల్లో కొన్నిసార్లు అంటాం కదా, కొంతమంది లైఫ్లోకి వస్తారు, ఒక మీనింగ్ ఉంటుంది, ఏదో చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు ఆకాశం వైపు చూపిస్తూ. అలాంటి వ్యక్తి నా లైఫ్లోకి ఇతను రావడం, దానివల్ల నా పర్సనల్ అంటే కరెక్ట్. సో లాట్ హ్యాస్ చేంజ్. అంటే నా 2.0 అనేది ఇప్పుడు సినిమాలో నేను ఫీల్ అయింది, నా పర్సనల్ జర్నీ అది. సినిమాలో ఆడియన్గా ఇప్పుడు నువ్వు చూసావు నా సినిమాలు, ఇంతకుముందు చూసిన ట్రైలర్ల కంటే ఇది డెఫినెట్గా బెటర్గా ఉందని, ఓకే ఇది రా అంటే ఆడియన్గా ఇప్పుడు ఇంత మునుపు మనం గురించి ఏమనుకుంటున్నాం అనేది, ఇప్పుడు ఎనీ యాక్టర్ ఏమనుకుంటున్నాడు అనేది ఏదో చిన్న ఇంటర్వ్యూలోనో ఎక్కడో ఒక 1 yearకి ఒకసారో 6 monthsకి ఒకసారో ఒక మాట బయటికి వెళ్ళేది, ఓహో ఇదేనేమో అని అనుకునేవాళ్ళం. బట్ నౌ దట్ ఈస్ నాట్ ద కేస్. ఎవ్రీ సింగిల్ డే యువర్ ప్రెజెన్స్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఆర్ వాట్ ఎవర్ యూ గివ్, యువర్ పర్సనాలిటీ ఈజ్ ట్రాన్స్పరెంట్ నౌ. నేను ఇలా తెలుసా అనగానే కింద వస్తాయి ఫస్ట్, అరే చాలే అని. సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది. సో ఆ పర్సనల్ జర్నీ నేను ఆ 2.0 అనేది నా పర్సనల్ జర్నీ. సినిమాలకు సంబంధించి ఇది డెఫినెట్లీ ద క్వాలిటీ అండ్ ద కంటెంట్ అండ్ ద గిల్మా, ద మ్యాటర్ విల్ బీ దేర్ సినిమాలో. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో ఇట్స్ మీ డెబ్యూ ఫిల్మ్ కదా, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. అంటే కంటెంట్ వైజా లేకపోతే సినిమా అవుట్పుట్ బాగా వచ్చిందనా, జనరలీ మీ క్యారెక్టర్ ఇంతేనా, లైక్ యువర్ అవుట్ స్పోక్? నేను ఇంతేనండి మామూలుగానే. అంటే ఐ బీన్ అరౌండ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అంటే మోర్ దెన్ 10 years నుంచి నేను ఐ బీన్ సినిమాటోగ్రఫర్ ఫస్ట్ అండ్ దెన్ రైటర్. నేను విజయన్ ప్రసాద్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఒక 6-7 సంవత్సరాలు చేశాను. మై లాస్ట్ అసోసియేషన్ వాజ్ ఆర్ఆర్ఆర్. సో సినిమాల్లో ఉండటం, తిరగటం, జనాలు, ఈవెంట్లు ఇవన్నీ కొంత అలవాటే. బట్ మీరు అన్నట్టు డెబ్యూ ఫిల్మ్కి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది జనరల్గా. ఎన్ని చేసినా సినిమా తీయటం ఫస్ట్ టైం అనేది అది కొంత ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు రైట్, వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు షూట్, ద జర్నీ దట్ వీ షేర్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇయర్స్, ఇది మేబీ ఫస్ట్ 6 నెలల్లో జరిగిపోయి షూటింగ్ ఫస్ట్ అంటే టకటక షూటింగ్ అయిపోయి టకటక ప్రమోషన్లోకి వచ్చేసి టకటక జరిగి ఉంటే మేబీ కొంచెం కంగారు ఉండేదేమో. బికాస్ ఆఫ్ ద టైమ్ వీ హ్యాడ్ అండ్ ద టైమ్ వీ స్పెండ్ టుగెదర్. అండ్ నేను ఇంతే మోస్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎనీ రీషూట్స్ ఆఫ్ ద ఫిల్మ్. రీషూట్కి అసలు స్కోప్ లేదండి. బికాజ్ చిరపుంజి వెళ్ళి మళ్ళీ ఇంకొక క్లోజ్ షాట్ మిస్ అయింది అర్రే అంటే ఆ జుట్టు మళ్ళీ కష్టం, గెటప్ కష్టం, ఆ లొకేషన్లో కష్టం. రీషూట్కి ఛాన్సే లేదండి. సో వాట్ ఎవర్ వీ స్కెడ్యూల్డ్, వాట్ ఎవర్ వీ రోట్, కోవిడ్ ఒక్కటే డిస్టర్బ్ చేసింది మమ్మల్ని. సెకండ్ వేవ్ వచ్చింది, కోవిడ్ సెకండ్ వేవ్. దెన్ వీ హ్యాడ్ టు స్టాప్ ద షూట్, కమ్ బ్యాక్ టు హైదరాబాద్, వెయిట్, గెట్ పర్మిషన్స్ అగైన్ అండ్ గో. అదొక్కటే తప్ప నథింగ్ డిస్టర్ప్టెడ్ ఎనీథింగ్. అండ్ దెర్ ఆర్ నో రీషూట్స్, నో ప్యాచ్ వర్క్స్, నథింగ్. Avanindra gar. Yes. I really like your style, the way you sit comfortably and confidently before the cinema. Love Mowgli. Yeah. అది అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడితే 1970s 1980s పెద్ద ఎంత పెద్ద మాట అన్నాడు సార్. ఎవల్యూషన్ ఆఫ్ లవ్, ఎవల్యూషన్ ఆఫ్ లవ్ ఇన్ ఎంత పెద్ద ఇష్యూ తీసావు నువ్వు, చెప్పు. సో ఎవల్యూషన్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కానీ అప్పట్లో లవ్ ఏంటంటే ఒక టచ్ కూడా లేకుండా కనులు చూసుకుంటే మనకు లవ్ ఉంటుంది. 1980s to 1990s ఒక టచ్ ఉంటే లవ్. జనాలు ఆ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు. మధ్యలో పువ్వు వచ్చేది. కరెక్ట్. అంటే అప్పట్లో ముద్దు అంటే ఓ రేంజ్ సార్.
ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, దాని తర్వాత శోభన్. ఇప్పుడు అర్జున్ రెడ్డి చేంజ్డ్ మెనీ ఫ్యాక్టర్స్. లైక్ అంటే కంఫర్టబుల్గా ఒక లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి 2 బాడీస్ అండ్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ సోల్స్ కూడా ఉండాలని చెప్పేసి చూపించిన ఫిలిం అర్జున్ రెడ్డి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆఫ్టర్ దట్ ఇది ఇంకా వైల్డ్గా వైల్డ్ అని కాకుండా ఆ డెప్త్ అనేది ఆడియన్స్ కంఫర్టబుల్గా సాటిస్ఫై అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అని చెప్పి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి క్వశ్చన్ అయిపోయిందా? కానీ మంచి క్వశ్చన్ అన్న. బట్ జోక్స్ అపార్ట్, హౌ ఓల్డ్ ఆర్ యూ? 19 years old. 19 ఏళ్ళకి 19 ఎవల్యూషన్ ఆఫ్ లవ్ గురించి చూసావా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? బట్ వెరీ గుడ్, యువర్ థాట్ వెంట్ దేర్. ఐ రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. బికాజ్ నేను ఈ కథ రాసేటప్పుడు ఆ పాయింట్ గురించి చాలా ఆలోచించా. ఇప్పుడు లవ్ స్టోరీ రాయాలి, ఫస్ట్ సినిమా ఏం చేయాలి అంటున్నప్పుడు ఓకే లవ్ స్టోరీ రాస్తే జనాలకి ఎక్కువగా నచ్చే జోనర్ అది, ఓకే యూత్ చూస్తారు బాగా అంటే ఓకే లవ్ స్టోరీ అంటే సేమ్ ది ఎవల్యూషన్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఏంటి, సినిమాగా మాట్లాడుకున్నా ఏమేం తీసాము, ఎలాంటి ప్రేమ కథలు ఇప్పటిదాకా వచ్చాయి. ఎంత ఆలోచించినా పువ్వు ఉంటుంది, జూ ఉంటుంది, మధ్యలో పువ్వు వస్తుంది, ఇవే. లేకపోతే ఆ పొలంలో పరిగెడతారో చున్నీ గుర్తుంటుంది, మంచి స్లో మోషన్ సాంగ్, ఏదో రిచ్ పూరు, ఒప్పుకోలేదు పేరెంట్స్ మధ్యలో, ఇలాంటి లవ్లే ఉంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మ్యాక్సిమం వీ సెలబ్రేట్ దాట్. ఆర్ బ్రేకప్ సినిమాలు ఉంటాయి. దేవదాస్ ఉండేది. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఫ్యాక్టర్ ఏదైతే మనం ఇప్పుడు నువ్వు 19 అంటున్నావు, నువ్వు ఈ జనరేషన్లో చూసావు, నీకంటే కొంచెం వెనక 10 ఏళ్ళు వెనకాల ఉన్నాం కాబట్టి మేము అవి చూసాం. లైక్ దేవుడి అని హిందీలో కూడా దాన్ని కంటెంపరీగా తీశారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ విచ్ వీ హ్యావ్ ఇన్ ఇండియన్ సినిమా విచ్ ఆర్ లైక్ అమేజింగ్ లవ్ స్టోరీస్ విచ్ టోల్డ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అది లవ్ స్టోరీ కానీ దాని వెనకాల చాలా జరుగుతుంటుంది కథ. సో ఇది రాస్తున్నప్పుడు డెఫినెట్గా ఓకే ఇంత ఎవల్యూషన్ ఆఫ్ లవ్ స్టోరీస్లో అన్ని యాంగిల్స్ చెప్పేశారు. ఇంకా ప్రేమ గురించి కొత్తగా నువ్వు నేను చూసేది సినిమాకి వెళ్ళి ఏం లేదు. హీరోయిన్ బాగుందా, హీరో బాగున్నాడా, 2 songs బాగున్నాయి భయ, సెకండ్ హాఫ్లో 3 scenes బాగున్నాయి భయ అని వచ్చేస్తాం సినిమా చూసి బయటికి. ఇంతే లవ్ స్టోరీ అంటే. అలా ఉండకూడదు, ఇంకేం చెప్పాలి ప్రేమలో అని ఎతికినప్పుడు ఇందాక ఐ వాజ్ ఆన్సరింగ్ దట్ ఓన్లీ. సో ఐ హ్యాడ్ దిస్ ఆన్సర్ వేర్ ఓకే ప్రేమ ఏం జరుగుద్ది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తీసేశారు, లవ్లో పడ్డాక రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా తీసేశారు, బ్రేకప్ తీసేశారు. సో రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాక బ్రేకప్కి మధ్యలో ఏం జరిగిద్ది అది తీయలేదు. ఎందుకు తీయలేదు? ఎందుకంటే ఏమీ జరగదు. ఏం జరుగుద్ది? పొద్దున్న లేచి పళ్ళు తోముకుంటాం, సినిమాకి వెళ్దామా, భోజనం చేద్దామా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టావా, ఇదేం తీస్తాం సినిమా. బట్ అందులో జరిగే చాలా బ్యూటిఫుల్ థింగ్, చాలా ఇంపాక్ట్ఫుల్ థింగ్, చాలా ఇంటెన్స్ మ్యాటర్ ఒకటి. దానివల్లే ఆ తర్వాత ఏం జరిగినా జరుగుతుంది. ఐ థాట్ ఓకే దీని ఇంటెన్సిటీని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలని. అందుకే ఈ గెటప్, ఆ క్యారెక్టరు, ఆ ప్రాంతం అన్నీ అలా ఎందుకుని నువ్వు అడిగిన క్వశ్చన్కి అర్జున్ రెడ్డి చూసి నువ్వు ఏదైతే ఒక ఎమోషన్కి ఒక క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న ఆ జరిగే ఆ సోల్ఫుల్ డ్రామాకి నువ్వు కనెక్ట్ అయ్యావో అదో కథలో ఇద్దరు పడుతున్న దానికి నువ్వు కనెక్ట్ అయ్యావు. వాళ్ళిద్దరు ఎమోషన్కి కరెక్ట్ బేసికల్లీ ఆ కథలో ఆ ఇద్దరు క్యారెక్టర్ల మధ్యలో ఎమోషన్కి నువ్వు కనెక్ట్ అయ్యావు. బట్ లవ్ మౌలీలో ప్రతి ఒక్కడి ఎమోషన్కి వాడు కనెక్ట్ అవుతాడు అంటున్నాను. ఎవ్రీ రిలేషన్షిప్ నేను ఇప్పుడు ప్రతి సినిమాలో మనం కూర్చుంటే మాకు అది ఇది సూపర్ ఇంకా అసలు మీరు చూడాలి ఇదంతా చెప్పట్లే నేను. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ హూ ఎవర్ వాచెస్ ద ఫిల్మ్ విల్ డెఫినెట్లీ వాళ్ళ రిలేషన్షిప్లో జరిగే డెఫినెట్గా అంశాలన్నీ వాళ్ళు రిలేట్ అవుతారు. సింగిల్స్ ఇంకా రిలేషన్షిప్లోకి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు, ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళాక బ్రేకప్ జరగకుండా ఉండాలా, జరిగేలా ఉండాలా, ఏం చేయాలి. సో దెర్ ఈజ్ ఫర్ సింగిల్స్, దెర్ ఈజ్ ఫర్ కపుల్స్ అండ్ దెర్ ఈజ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హూ ఆర్ సీజన్డ్ లవర్స్. వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ లవ్. దిస్ డెఫినెట్గా ఈ సినిమా చూశాక పర్సనల్గా మాట్లాడుతున్నాం. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. విల్ మౌలీ చేంజ్ జెన్ జీ? విల్ మౌలీ క్యారెక్టర్ చేంజ్? నీకు యాక్చువల్లీ ఒక డబ్బా ఇవ్వాలి నేను. అయితే విల్ మౌలీ చేంజ్ జెన్ జీ? See, I don't want to change anyone. I want to be informative because I want my film to be a discussion. I don't want my film to be a commandment, right? Social commentary చేయట్లా నేను, డిస్కస్ చేస్తున్నా. సో ఒక థాట్ని ఐ వాంట్ టు డిస్కస్ విత్ జెన్జీ. కరెక్ట్, అక్కడే ఎక్కువ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మోస్ట్ పీపుల్ జపాన్లో చూస్తే నోబడి ఆర్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్స్ అంట. గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ హోర్డింగ్స్, అరే మీరు లవ్ చేయండి, రిలేషన్షిప్లోకి వెళ్ళండి, బెనిఫిట్లు ఇస్తాం మేము గవర్నమెంట్ తరపు నుంచి అని. నోబడి వాంట్స్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ అని ఇలాంటి
బంపర్ ఆఫర్లు పెడుతున్నారు వాళ్ళు. సో మోస్ట్ కంట్రీస్ ఆర్ అఫ్రైడ్ దట్ జెన్జీ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్. ఒరే ఈ తరాలు ఆగిపోతాయి, అలా కాదని కదా. జెన్జీ పడే భయం ఏదైతే ఉంటుందో ఆర్ ఉండే క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో, ఇఫ్ దే వాచ్ దిస్ ఫిల్మ్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దేర్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్. నవదీప్ గారు, ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ఇప్పుడు మనం లవ్ స్టోరీ చూస్తే చాలా స్టోరీస్ ఉంటాయి. అంటే ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీస్ కావచ్చు, సోల్ఫుల్ లవ్ స్టోరీస్ కావచ్చు, వర్సెస్ లవ్ స్టోరీస్ ఉంటాయి, అలా డిజైర్ స్టోరీస్ ఉంటాయి. సో మీరు లవ్ మౌలి ద్వారా ఏ స్టోరీస్ మీరు కాంటెస్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే ఆడియన్స్కి ఈ లవ్ స్టోరీస్ నచ్చుతాయని మీరు ఎలా ఫిక్స్ అవుతారు లవ్ మౌలి ద్వారా? కరెక్టే. చాక్లెట్ పాస్ రీఫ్రేజ్ ద క్వశ్చన్. చేయండి డైరెక్టర్ గారు. చాలా లవ్ స్టోరీలు ఉంటాయి కదా, చాలా లవ్ స్టోరీలు చాలా రకాలుగా ఉంటాయి కదా. ఈ లవ్ స్టోరీ జనాలకి నచ్చిద్దని మీరు ఎందుకు అనుకున్నారు? మీరు చెప్పిన లవ్ స్టోరీ రకాలలో ఒక పర్టికులర్ క్యారెక్టర్ తీసుకొని అమ్మాయిది అబ్బాయిది వాళ్ళ ప్రేమ కథని చూపిస్తారు. వాళ్ళకంటే రిచ్ అండ్ పూర్ అవ్వచ్చు పాత సినిమాల్లో లాగా, లేదంటే కమ్యూనిటీయో కాస్టో ఏదో ఒక డిఫరెన్స్ అవుతుంది, ఈగో ఇష్యూస్ ఇలాంటివేవో ఒక అంశం పట్టుకొని ఓ ప్రేమ కథని చెప్తారండి. దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా నేనేం ఫీల్ అయ్యానంటే, ఇది అంటే ద మీడియం మీన్స్ ఓకే వీడు ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఇలా ఉంది, సో ఇలా జరిగింది అని చెప్పిన పాయింట్ ఏంటంటే లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత, ఇప్పుడు సినిమా కథ వింటున్నప్పుడు కానీ సినిమా చూస్తున్నప్పుడు చూసేది వాళ్ళనైనా అది తగిలేది మీ లవ్ స్టోరీలో. మీరు ఎవరైనా కానివ్వండి, మీరు మనోళ్ళలాగా 16 ఇయర్స్కి స్టార్ట్ అయ్యి చేసిన, లేట్గా 36కి స్టార్ట్ చేసిన, పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా, పిల్లలు ఉన్నా లేరున్నా, ఎనీ బాధితుడు అంటే స్టార్ట్ చేసినట్టే కదా. ఆవిడ స్టార్ట్ చేసింది, నువ్వు ఆపాల్సి వచ్చింది. సో నాకంటే డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఎవరి కథలోకి వాళ్ళు వెళ్తారండి, ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్తారు. సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇందాక వేరే సినిమా గురించి ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఓకే వాళ్ళకి అలా జరిగింది, సో ఈ కథలో అలా ఉంది అని మనం ఫీల్ అవుతాం కొంతవరకు. అది నచ్చితే ఓకే సినిమా హిట్. బట్ దీంట్లో ఏంటంటే సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్లో ఇది నాకు జరిగింది అని యూనివర్స్ నీ కథ చూస్తున్నట్టు ఉంటుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈచ్ ఆస్పెక్ట్లో. అంటే అలా చాలా చాలా కొత్తగా కాదులే, కొత్తగా ఇస్ నాట్ ద వర్డ్, అలాగా పర్సనల్ కనెక్ట్ ఉంటుందండి. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ ఇది మాకేం జరుగుతుందో పక్కన పెడదాం, మీకేం జరుగుతుందో అనే ఎక్సైట్మెంట్లో ఉన్నాం అనేది అందుకే. సో లవ్ మౌలి చూసుకుంటే విజువల్స్ చాలా అపీలింగ్ ఉన్నాయి. సో అట్లాగే మీ లుక్ గారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా డిఫరెన్స్ చూపించారు. సో ఒక ఆర్టిస్ట్గా 2 years ఒక సినిమా గురించి ఆలోచించడం అనేది చాలా ఈజీ థింగ్ కాదు, అది చాలా మోర్ దెన్ దట్ యాక్చువల్లీ. సో చాలా టఫ్ అది. సో ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు ఆడియన్స్కి నవదీప్ కొత్తగా కనిపించాడు, సో దీని గురించి ఎంత కష్టపడాలా, అంటే హెయిర్ పెంచాలంటే విగ్ పెట్టుకుని సరిపోతుంది, సో హెయిర్ పెంచాడు, బాడీ ట్రాన్స్ఫర్ చేసి, ఈ కథలో అంత సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏం అనిపించింది మీకు? కథేనండి, అన్నిటికీ ఆన్సర్ కథే, అన్నిటికీ ఆన్సర్ లాస్ట్కి ఆ పాయింట్ ఏంటి బాబాయ్ సినిమాది అంటే ఒకటి వదులుతాం లాస్ట్లో అది. సో we went through what we went through to deliver this for the audience అండి. ఇప్పుడు దాని అంత కష్టపడ్డా, అంత 2 సంవత్సరాలు తీసుకొని చేయడం అనేది కష్టం అనేది మీరు ఐడెంటిఫై చేశారు, థ్యాంక్ యూ. ఆ కష్టం ఎందుకు పడ్డాము అంటే కథ ఒకటి, స్టోరీ డిమాండ్స్. బట్ కథ డిమాండ్ చేసినవి అన్నీ అందరూ చేయరు కదా, కొంతే చేస్తాం. బట్ ఎందుకు యాక్సిడెంట్కి వెళ్ళాము, ఎందుకు చిరపుంజి వెళ్ళాము, ఎందుకు ఈరోజు మీరు షార్ట్లు అరే బాగుందిరా బాధీశారని అంటున్నారంటే ఆడియన్కి అది డెలివరీ చేయాలి. ఎందుకు వస్తారండి థియేటర్కి ఈ రోజున? నోబడీస్, ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో పెద్ద చర్చ మాకు జరుగుతూనే ఉంది. ఇదిగో మా సీను రోజు మమ్మల్ని కూర్చొని ఇది వేయండి అదేయండి, మీ బొందా మీరు సరిగేయండి, నేను ట్రైలర్ 4 minutes కట్ చేస్తే అరే అసలు తెలియలేదు భయ 4 minutes ఉందని భలే ట్రైలర్ నాకు చాలా మంది. 4 minutes అంటే ఫస్ట్ టెన్షన్ వస్తుంది కదా, ట్రైలర్ ఇస్ ద లాంగెస్ట్ ట్రైలర్ ఐ గెస్. 4 నిమిషాలు ట్రైలర్ వేయాలంటే దానికి కేవలం ఏకైక మనిషి బిహైండ్ ద 4-minute ట్రైలర్ ఈజ్ మా సీను. మా సీను ట్రైలర్ టాపిక్ వచ్చిన దగ్గర నుంచి మీరేం చేస్తారో నాకు తెలియదు, మొత్తం చెప్పేయాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు మొత్తం కావాలి ట్రైలర్ అంటాడు. ఈ సీను మొత్తం వచ్చేది ఏంటని మొత్తం కట్ చేసాం. సో వాట్ ఎవర్ వీ వెంట్ త్రూ దట్ 2 years of transformation, he did everything that was necessary for the story, yes, but to give the audience that authenticity. And
మీరు కొన్ని షాట్లు చూస్తే ఏం లేవు, సేఫ్టీలు లేవు, రోపులు లేవు, భయంకరమైన స్టంట్లు అండి. అంటే చూస్తున్నప్పుడు ఒక సెకండ్లో వెళ్ళిపోద్ది షాట్, బట్ షూటింగ్ అప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 500 feet 600 feet హై ఫేఫే ఫాల్స్ అని ఒకటి ఉంటుంది, డెడ్లీ ప్లంజ్ అండి అది. దాని మీద నుంచి రోపేసి ఇక్కడ నుంచి నువ్వు దిగాలన్నా, నేను ప్రాక్టీస్ లేదు, 10 మంది సేఫ్టీ లేదు, పడిపోతే కింద నెట్ లేదు, అడ్రస్ కూడా ఉండవు పడితే. సో టు జస్ట్ ఇటు వెళ్ళాలా నేను, ఓకే కెమెరా రెడీయా టేకా అని తాడేసుకొని ఒకడు లోకల్ ఒకడు ఆ రోప్ వేసేవాడు ఉంటాడు అక్కడ, వాడు వేస్తే తాడు మనోడు దిగిపోతున్నాడు వేసుకొని కిందకి. అంత పెద్ద జలపాతం పక్కన ఆ షాట్ ఉంది, ఆ డ్రోన్ షాట్ మీరు చూసేది స్టార్టింగ్లో అదే. నాట్ ఈజీ. ఎందుకు చేస్తాం? ఇట్స్ యాక్చువల్లీ హై, ఇంకా లైఫ్ రిస్క్ అది. టామ్ క్రూజ్ అదేదో మన మిషన్ ఇంపాసిబుల్కి కొండ మీద నుంచి బైక్ వేసుకుని దూకి హడావిడి 6,000 మంది ఉంటారు కింద పైన, ఆయనకి ఎవరు 6 కూడా లేము అక్కడ, మనోడు తాడేసుకుని దిగిపోయాడు సరదాగా. సో ఇంకో టేక్ లేదు, చేయలేము మళ్ళీ ఇంకో టేక్, ఎందుకంటే పైనుంచి కెమెరా కిందకి వెళ్ళాలన్నా పైకి రావాలన్నా హాఫ్ డే పట్టుద్ది, లైటింగ్ ఉండదు, వర్షం పడుద్ది లోపు. అట్లాంటి డెడ్లీ కండిషన్స్లో డెడ్లీ టాస్క్లు చేయాల్సి వచ్చిందండి. చేసింది ఎందుకంటే కేవలం కథ డిమాండ్ ఒకటైతే వీ వాంటెడ్ టు డెలివర్ దట్ టు ద ఆడియన్స్, సో దట్ సినిమా చిన్నదా పెద్ద అని కాదు, నువ్వు థియేటర్కి వచ్చి ఒకసారి కూర్చున్నప్పుడు నీకు నేను మ్యాటర్ ఇస్తా, నువ్వు థియేటర్కి వచ్చినందుకు నువ్వు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళే పరిస్థితి నేను తేను, అందుకని కష్టపడ్డాం, అందుకని ఇది. హలో సార్. సార్ అవనేంద్ర గారు చెప్పండి సార్. హలో సార్. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అని అనిపించింది. థ్యాంక్ యూ. మీ పేరు? సందీప్ సార్. సందీప్. సీను పర్లేదు, ఒకటి షేర్ చేయి, మనోళ్ళేలే. అదే సార్, నాకు వచ్చి లవ్ మౌలి అనేసి అన్నారు కదా, అంటే మౌలి వెనక స్పెషల్ రీజన్ ఏంటి, అండ్ మౌలి అన్ని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? నైస్. ఇది నవదీప్ నన్ను ఒకరోజు అడిగాడండి ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు, వాట్ ఈజ్ మౌలి, వై మౌలి అని ఒక వాట్సాప్లో నాకు పెట్టాడు ఒకరోజు. తనకి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశా, బట్ ఇన్ని రోజుల తర్వాత సంబడి ఆస్క్డ్ మీ దట్ అగైన్. అసలు ఎందుకు వచ్చింది ఆ టైటిల్ అంటే, ఫండమెంటల్గా క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ అండి, పెయింటింగ్లు వేస్తాం. మనం ఒకళ్ళకి ఎవరన్నా లెటర్ రాసినప్పుడు మనస్ఫూర్తిగా ఒక ఉత్తరమో ఒక లవ్ లెటరో లేకపోతే ఏదైనా చెప్పదలుచుకుంది ఏదైనా రాసినప్పుడు ఒక హార్ట్ఫుల్గా మనం ఏం రాసినా లాస్ట్లో సంతకం పెడతాం, ప్రేమతో నేను సోయిన్సో అని, లవ్ సోయిన్సో సంతకం పెడతాం. ఆర్టిస్టులు వాళ్ళు ఆర్ట్ వేసి వాళ్ళు సైన్ పెడతారు, మామూలుగా వాళ్ళ పేరు ఏదో రాస్తారు. దిస్ ఆర్టిస్ట్ నెవర్ సైన్స్ ఆన్ హిజ్ పెయింటింగ్స్ అండ్ నా ఆర్ట్ ఎవడో చూడాల్సిన అవసరం లేదు, నేను నా కోసం నేను వేసుకుంటాననే జోన్లో ఉంటాడు. అలా ఉన్నోడు ప్రేమ అంటే ఏంటి, నేనంటే ఏంటి, నా లైఫ్ ఏంటి, అసలు ఏదో చాలా అతనికి ఏం తెలియాలో కథలో ఆ జర్నీ అంతా పడిన తర్వాత తనకు అర్థమైన దాని గురించి వేసిన ఒక చాలా పెద్ద పెయింటింగ్ మీద ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిజ్ లైఫ్ అతను సంతకం చేస్తాడు ప్రేమతో మౌలి అని. సో ద సిగ్నేచర్ ఆఫ్ దట్ ఆర్టిస్ట్ షుడ్ బీ ద టైటిల్ అని అనుకున్నాం. మౌలి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అది ఇట్స్ వన్ ఆఫ్ శివాస్ నేమ్ అండి. బ్యూటిఫుల్గా కూర్చున్న టైంలో లవ్లో ఉండి అంటే ప్రేమతో కూర్చున్న శివుడిని మౌలి అంటారు. సో వెరీ వైల్డ్ శివ బీయింగ్ టేమ్డ్ బై లవ్ వాజ్ ఆల్సో ఎ రీజన్. అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పెడతాడు ఆ పేరు, సో ఒక యస్టర్ జనరేషన్ పేరు ఉండాలి, మోడర్న్ పేరు ఉండకూడదు, అవన్నీ ఆలోచించి లవ్ మౌలి. బట్ లవ్ మౌలి అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ సిగ్నేచర్ ఆఫ్ ది ఆర్టిస్ట్, ప్రేమతో మౌలి. ప్రేమతో మౌలి. థ్యాంక్ యూ సో మచ్. నవదీప్ గారే మా ఇన్స్పిరేషన్ చెప్పేసి అన్నారు.